రాష్ట్రంలో ఎంతో మంది ఐపీఎస్ అధికారులు విధులు నిర్వహిస్తున్నా ఆ ఒక్క ఐపీఎస్ అధికారి శైలి మాత్రం విభిన్నం. ఘటన ఏదైనా సరే అందులో లోతుపాతులను క్షణాల్లో అంచనా వేయడం ఆయనకే సొంతం. అది ఏ వివాదమైనా ఎలా పరిష్కరించాలో చిటికెలో చెప్పేస్తారు. నేర సంబంధిత విషయాల్లో తన టీంకు దిశానిర్దేశం చేయడంలో ఆయనకు మరెవరూ సాటిరారని పోలీసు వర్గాల్లో చర్చ. ఇంతకు ఆయన ఎవరంటే కర్నూలు రేంజ్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్న కోయ ప్రవీణ్. డిఐజీ ఆఫీస్ కాదది. రియల్ ఎస్టేట్ విషయాలలో డిఐజీగా తలదూరుస్తున్నారు. అది తప్పు అని ఒక పత్రిక వార్త రాస్తే, కర్నూలులో ఒక ఫాల్స్ స్టోరీ రాస్తే నేను గాజులు దడుకు కూర్చొని కదా. అసలు ఏం జరిగింది? ఆమంచి కృష్ణమోహన్కి మీకు ఏంటి అసలు గ్యాప్? విజయసాయిరెడ్డి గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఏంటి అసలు మీకు వాళ్ళ గ్యాప్? ఎలక్షన్ టైంలో ఈ పార్టీ ఆ పార్టీ అని మనం చూడం కదా. పులివెందల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక. ఒక డిఐజీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ వెళ్ళేంత అవసరం ఉందంట సార్? ఎలక్షన్ అంటే ఒక రక్త చరిత్ర ఉంది పులివెందుల ప్రాంతానికి. ఇవన్నీ రియాలిటీస్ అన్ని తొంగలో దొక్కేసేసి పత్యాపారాన్ని వెనక్కి ముందుకి. కొంతమంది పోలీసులు సైతము ఈ మధ్యకాలంలో ఖద్దర్ చొక్కా నాయకులకు ధీటుగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయంటారు సార్? స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమాని అని విన్నాం సార్. ఎన్టీఆర్ గారు డైలాగ్స్ చెప్తాను, స్టెప్స్ చిరంజీవి గారు చేస్తారు. ఇది శాస్త్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కౌలుకు భూమి తీసుకున్న రైతు దాంట్లో గంజాయి సాగు చేశాడు. 2 ట్రాక్టర్లకు లోడ్ ఎత్తాడు కదా సార్. పరమశివుడు గంజాయి కొట్టి శ్మశానంలో దిగుతాడని జనం నమ్మకం. ఎమ్మెల్యేలు మంత్రులు సిఫారసులు లేఖలకు అతీతంగా మీరు పోస్టింగ్ లేదండి, వాళ్ళతో మాట్లాడుతామండి. వాళ్ళు ఇచ్చిన లేఖలు ఇస్తారు. జగశ్రావణ్ గారు ఏంటి సార్, నువ్వు రిటైర్డ్ అయినా నిన్ను వదిలిపెట్టను? ఆయన పొలిటీషియన్ అండి, ఆయనలా మాట్లాడాలంటే. మీకు రాజకీయ ఆకాంక్ష లేదంటారు సార్? అదే ఒక టైంలో ఎందుకో సార్ మా రాజమండ్రికి ఎంపీ అవ్వాలని ఏదో. భవిష్యత్తులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పుడు టార్గెట్ అయ్యారు మీరు వారికి. చిన్నప్పుడు పత్తి వ్యవసాయం చేశాను, వరి వ్యవసాయం చేశాను, పొగాకు వ్యవసాయం చేశాను. ఐఏఎస్లు ఐపీఎస్ వీళ్ళంతా సర్వీస్ తర్వాత ఈ పార్టీలు పెట్టడం ఇది ఫ్యాషన్ అయిపోయింది సార్. అర్థం కాదు. సో ఈ 60 నుంచి 75, 85కి ఏదో ఒకటి చేయాలి కదా. కొంతమంది మిమ్మల్ని హీరోగా చూస్తున్నారు, కొంతమంది ఆ వాళ్ళైతే విలన్ గా చూస్తున్నారు. హీరో డెవలప్ అవ్వాలంటే విలన్ ఉంటాయి, హీరో వస్తాడు కదా. విలన్ హీరో వస్తుందండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు, ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళే ముందు మీ గురించి అంటే కోయ ప్రవీణ్ సార్ గురించి తెలుసుకోవాలండి. మీ స్వస్థలం ఎక్కడ, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలుకి ఎక్కడి నుంచి వచ్చారని తెలుసుకోవాలని సార్. కొద్దిగా అది వీక్షకుల కోసం చెప్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అండి సార్. మా నాన్నగారిది వచ్చి కొవ్వూరు తాలూకా. కొవ్వూరు. అమ్మగారిది వచ్చి పోలవరం తాలూకా సార్. కానీ మా నాన్నగారు కూడా పోలవరం తాలూకాలని ఇప్పుడు కోయిలగూడెం మండలం. అమ్మగారు వాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మ గారిది మా అమ్మగారిది ఒకే ఊరు అనమాట సార్. సో ఇంకా అక్కడే స్థిరపడ్డా. నేను చిన్నప్పటి నుంచి కోయిలగూడెం మండలం దిప్పకాయలపాడు గ్రామంలోనే పుట్టాను. ఇద్దరిది ఒకే జిల్లా? పేరెంట్స్ ఇద్దరిది ఒకటే జిల్లా. తర్వాత అక్కడి నుంచి ఇది ప్రైమరీ స్కూల్ వరకు రాజమండ్రిలో చదివానండి. ఇది 5th క్లాస్ వరకు. 6th to 10th హైదరాబాద్ సెయింట్ పాల్స్. +1 +2 గుంటూరు వికాస్ అండి. తర్వాత కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్. అక్కడి నుంచి ఇటు సివిల్ సర్వీసెస్కి వచ్చాను. అంటే సివిల్ సర్వీసెస్ చదవాలని ముందు నుంచే మీ టార్గెట్ ఏమైనా ఉంది సార్? ఎలా అయినా క్రాక్ చేయాలని, లేదంటే అనుకోకుండా వచ్చారు సార్? అంటే ఇక్కడ వైద్య విద్యను అభ్యసించారు, డాక్టర్ కావాలనుకొని ఉంటారు, ఎంతో కష్టపడి వచ్చి ఉంటారు. ఇప్పుడు నీట్, అప్పుడు ఎంసెట్ ఉంది. ఎంసెట్ అయినా అప్పుడు చాలా టఫ్గా ఉంది, తక్కువ మెడికల్ కాలేజాలు. అందులో రంగరాయ మెడికల్ కాలేజ్ సీట్ రావడం అంటే కూడా ఒక ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నప్పుడు చాలా గట్టిగా కష్టపడి ఉండాలి, మంచి ర్యాంక్ వచ్చింటేనే వస్తుందన్నమాట. అంటే సివిల్ సర్వెంట్ అనేది అది ఒక ఆప్షన్ సార్, లేదంటే అనుకోకుండా ఏదన్నా? లేదండి, యాక్చువల్లీ మా చిన్నతనంలో
మా పిన్ని వాళ్ళ మరిది గారు సివిల్స్ ప్రిపేర్ అయ్యారండి. సార్ ఆయన 88 బ్యాచ్లో ఐఆర్ఎస్ సెలెక్ట్ అయ్యారు. సార్ సో అప్పటి నుంచి అందరూ నువ్వు సివిల్స్ చదవాలి అంటుండేవారు. సార్ సో 10th క్లాస్ వరకు ఆ ఆలోచన ఉండింది. సార్ తర్వాత ఇంటర్లో ఎప్పుడైతే +1 +2 బైపీసీ తీసుకుని మెడిసిన్కి వచ్చామో అది కొంచెం స్లోగా అది కనుమరుగైంది. సార్ మళ్ళీ చివరిలో ఇంకా మెడిసిన్ ఫైనల్ ఇయర్ టైంలో సార్ ఆ రోజుకి అంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఆ రోజు నాకు ఆ టైంలో అందరూ కూడా యూఎస్ఎంఎల్ఈ ప్లాబ్ రాసి లండన్, అమెరికా, జమాయికా వెళ్ళేవాళ్ళు. సార్ కొంచెం ఇండియాలోనే ఉండాలనే కోరిక ఉండటం వల్ల మీకు నేషనలిస్టిక్ టెండెన్సీస్ వల్ల అయితే సరే అయితే ఇండియాలో ఉండాలనే దాని మీద ఆ రోజు మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉండేది వైద్య విద్యార్థుల్లో. సార్ ఆంధ్రప్రదేశ్ చెందిన వైద్య విద్యార్థులు పీజీ ఎగ్జామ్కి ఇతర రాష్ట్రాల్లో ఎలిజిబిలిటీ ఉండేది కాదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో పీజీ విద్యను అభ్యసించడానికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది. సిబిఎస్ఈ పూల్ కానీ సెంట్రల్ పూల్లో ఉండేది కాదు. అది మినహాయించి తర్వాత ఆ టైంలో ఒక కాంప్లెక్స్ రిజర్వేషన్ సిస్టమ్ ఆ టైంలోనే వచ్చిందండి. ఓకే అంటే ఏంటంటే ఇన్ సర్వీస్ కోటా, తర్వాత ఏదో రకరకాల 3-4 రోస్టర్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఒక యావరేజ్ మంచి బ్రైట్ స్టూడెంట్కి కూడా ఓ మంచి బ్రాంచ్లో పీజీ సీట్ రావాలంటే 3-4 ఇయర్స్ పట్టేదన్నమాట. వాళ్ళు కష్టపడాల్సిందే 3-4. సరే ఆ టైంలో అందుకే మెడిసిన్ కన్నా కూడా నేను కాలేజ్కి వెళ్ళిన దానికన్నా కూడా బయట ఎక్కువ తిరగటం, అన్ని రంగాలు చూడటం, సరే ఈ కష్టం ఏదో దానికే సివిల్స్లో అయితే చూద్దాం అన్నట్టుగా మళ్ళీ చిన్నటి కోరిక మళ్ళీ చిన్నప్పుడున్న ఏదైతే ఆ సివిల్స్కి వెళ్ళాలనే ఆలోచన ఏదైతే ఉందో అది మళ్ళీ పునరుజ్జీవం వచ్చింది. సో హౌస్ సర్జన్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సెకండ్ అటెంప్ట్లోనేమో రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ వచ్చింది. థర్డ్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చింది. 3 అటెంప్ట్లు సక్సెస్ సార్. ఇంటర్వ్యూ వరకు వెళ్ళారంటే అంత ఆశ సక్సెస్ అయినట్టున్నది అంత 90%. సెకండ్ అటెంప్ట్ సక్సెస్, థర్డ్ అటెంప్ట్ ఉండింది కానీ అప్పటికి మెడిసిన్ వల్ల లేట్గా జాయిన్ అవటం వల్ల ఏజ్ బార్ వచ్చింది అనమాట ఫోర్త్ అటెంప్ట్. ఓకే ఓకే. దానివల్ల అంటే ఐఏఎస్ కావాలని అనుకున్నారు సార్, ఐపీఎస్ వచ్చినా సరిపోతాను సార్? మీ టార్గెట్ ఐపీఎస్ ఐఏఎస్? జనరల్లీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎవరైనా ఐఏఎస్ ఎగ్జామ్ అనే ప్రిపేర్ అవుతారండి సార్. అండ్ ఐపీఎస్ అనేది కొంతమందికి క్రేజ్ ఉంటుంది కానీ కామన్ 70% 80% ఇది ఐఏఎస్ ఎగ్జామ్ అనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సరే ఐపీఎస్ వచ్చింది, అందులో ఇంకా సంవత్సరం హోమ్ క్యాడర్ వచ్చింది. మనకు కూడా ఇంకా ఆప్షన్స్ అటెంప్ట్స్ కూడా అయిపోవటం వల్ల ఈ హోమ్ క్యాడర్ రావటం అనేది కూడా అది లాటరీ అనమాట, లక్ అనమాట. దానికంటూ ఎటువంటి ఇది ఒక ఇదేమి ఉండదు. అంటే ఇప్పుడేదో చాయిస్లు ఇస్తున్నారు, మా నుంచే చాయిస్ స్టార్ట్ అయింది. మాతోనే ఫస్ట్ చాయిస్ సిస్టమ్ స్టార్ట్ అయింది. సో ఆ సంవత్సరం మనకు రావాలంటే మీ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఏంటంటే 1/3 లోకల్ వాళ్ళకి ఇస్తే 2/3 సీట్స్ డైరెక్ట్ రిక్రూట్ వీటిలో ఆల్ ఇండియా సర్వీస్లో 2/3 ఇతర రాష్ట్రం వాళ్ళు ఉండాలి. సో ఈ 1/3 ఇన్సైడర్ కోటాలో మళ్ళీ 4 కేటగిరీలు ఉంటాయండి. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. సో నీ కేటగిరీలో వేకెన్సీ ఉండాలి. నువ్వు నీ కేటగిరీలో నీ స్టేట్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు టాపర్ అయి ఉండాలి. ప్యూర్ లక్ అంతే హోమ్ క్యాడర్ రావడం. అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే చాయిస్ అందరూ ఐఏఎస్ అని ప్రిపేర్ అవుతున్నారు అంటారు కదా సార్. అయితే ఇక్కడ ఐఏఎస్ సార్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అయినప్పటికీ కూడా పోలీస్ అంటే కాకి డ్రెస్ కనిపిస్తేనే ఎదుటి వ్యక్తులు కూడా తెలియకుండానే ఒక విధమైన గౌరవం వచ్చేస్తుంది సార్. సరిగ్గా కలెక్టర్ గారు అంటారు సార్, ఆ జిల్లా ప్రజలకు మాత్రమే కొంతవరకు పరిచయం ఉంటే బయటకు వచ్చి తన కలెక్టర్ని మీడియాలలోనో పేపర్లలోనో చూసుకుంటే సరిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఆయన కలెక్టరు అని చాలామంది గుర్తుపట్టలేరు సార్. చెప్పుకోవాలి నేను కలెక్టర్ని అని చెప్పుకుంటేనే ఆ గౌరవం వస్తుందన్నమాట. కానీ ఒక పోలీస్ ఆఫీసరు ఆ డ్రెస్ వేసుకొని వెళ్తే ఈవెన్ హోమ్ గార్డ్ నుంచి కానీలేండి ఆ ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా డ్రెస్ కనిపిస్తేనే ఎదుటి వ్యక్తికి తెలియకుండానే గౌరవం వస్తుంది కదా. అలాంటిది పోలీస్ సర్వీస్ కాకోకుండా ఎందుకు ఐఏఎస్ని ఎక్కువ కోరుకుంటారు సార్? అలా కదండి. ఇప్పుడు మనం ఏదైనా కూడా పర్సెప్షన్ అనేది మాస్ మీడియా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సినిమాల్లో పోలీస్ అంటే ఇన్స్పెక్టర్తో ఆపేస్తారు, ఆ పై ఎప్పుడు చూపించరు. సో ఐపీఎస్ అంటే ఎస్పీ అంటే ఏంటనేది ఎవరికి పెద్దగా తెలియదు.
సార్ దానికన్నా కూడా అప్పుడు తర్వాత మన రాష్ట్రంలో కొంచెం ప్రాచుర్యం ఉంది. సార్ ఈ నక్సలైట్లు ప్రభావం వల్ల ఏంటంటే చాలామంది ఐపీఎస్ అధికారులు కూడా ప్రాణాలు బలి కావడం వల్ల కానీ కొంత తెలుసు. కానీ జనరల్లీ కూడా ఒక ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళ లెవెల్లో ఐఏఎస్ ఎగ్జామ్ అన్నట్టే కొంతమందికి ప్యాషన్ ఉంటుంది, ఒక 20% ఉంటారు. వాళ్ళు ఐపీఎస్ ఒక 5% ఐఎఫ్ఎస్ ఫారెన్ సర్వీస్ కూడా అవును సార్. ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటారు. ఓకే సార్. అంటే ఐపీఎస్ వచ్చిన వారు కూడా మళ్ళా ఇంకొక అటెంప్ట్ చేస్తున్నారు సార్, ఐఏఎస్ కోసము మళ్ళీ అటెంప్ట్ చేసే పరిస్థితి ఉందన్నమాట. చేస్తారు. ఎందుకు దాని మీద అంత క్రేజ్ ఉంటుంది అనేది? సర్వీస్ రూల్స్లో ఐఏఎస్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సార్ ఇప్పుడు గవర్నమెంట్లో 104 విభాగాలు ఉంటే అందులో ఒక విభాగం లా అండ్ ఆర్డర్. సార్ ఐఏఎస్లోకి వెళ్ళిన వాళ్ళకి 104 విభాగాల మీద అజమాయిషీ ఉంటుంది. ఒక లా అండ్ ఆర్డర్ మీద ఒక రకంగా ఉంటుంది, ఒక రకంగా ఉండదు. కానీ ఇది ఉన్న 104 డిపార్ట్మెంట్లో అజమాయిషీ చేయొచ్చు. ఐపీఎస్ అయితే ఒక డిపార్ట్మెంట్కే పరిమితం అయిపోతారు. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయండి అందరికీ. ఇప్పుడు మీరు ఒకే బ్యాచ్ అనుకోండి సార్, ఇప్పుడు మీ బ్యాచ్ అన్నారు, మీకు ఐఏఎస్ రాలేదు, మీ ఫ్రెండ్కి ఐఏఎస్ వచ్చింది, మీకు ఐపీఎస్ వచ్చింది, ఇద్దరు ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇద్దరు ఒకే జిల్లాకి వచ్చారనుకోండి సార్. అంటే ఫస్ట్ జాయింట్ కలెక్టర్గా ఆయన మీరు అడిషనల్ ఎస్పీగా వస్తారు, లేదా ఆయన ఒక కలెక్టర్గా మీరు ఎస్పీగా ఒక జిల్లాకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది సార్ ఆ ఫీలింగ్? అసలు బాగానే ఉంటుంది, నార్మల్గానే ఉంటుందండి. అంటే అప్పుడు ఆయన మీకన్నా సుపీరియర్ అనే ఉంటుందా, లేకపోతే? సుపీరియారిటీ అనేది 2 రకాలండి. ఇక్కడ సర్వీస్ ప్రకారం ఇద్దరం సమానం అండి. అంటే సర్వీస్లో కూడా వాళ్ళకి ఏంటంటే 2 సంవత్సరాలు అదనపు సర్వీస్ బెనిఫిట్స్ ఉంటాయి ఐపీఎస్తో పోల్చుకుంటే. వాళ్ళు ఇప్పుడు ఐజీ అంటే ఈక్వలెంట్ సెక్రటరీ ఐఏఎస్లో. వాళ్ళ 16 సంవత్సరాలకి సెక్రటరీ వస్తే ఆ స్కేల్ ఐపీఎస్లో 18 సంవత్సరాలకు వస్తాయి. మళ్ళీ తర్వాత 25 సంవత్సరాలకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఏడీజీ మెర్జ్ అయిపోద్ది. మళ్ళీ స్పెషల్ సిఏ వాళ్ళకి హైయెస్ట్ పోస్ట్ చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ ఒకడే అవుతారు కాబట్టి స్పెషల్ సిఎస్ అని ఇస్తారు. మాకు డీజీపీ హెచ్ఓపిఎఫ్ డీజీ ర్యాంక్ ఇస్తారు. కానీ మళ్ళీ అక్కడ స్పెషల్ సిఎస్కి సేమ్ పే గ్రేడ్ ఉంటుంది, డీజీ హెచ్ఓపిఎఫ్కి డీజీకి ఈక్వల్ పే గ్రేడ్ ఉంటుంది. సో అలాంటి చిన్నవి ఉంటాయండి. ఆబ్వియస్లీ సర్వీస్ బెనిఫిట్స్ అయితే కొన్ని వాళ్ళకి డెఫినెట్లీ కొన్ని ఎక్కువ అడిషనల్ పర్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అదే సార్, అన్నీ కరెక్టే. కానీ మీ బ్యాచ్ మేటే ఐఏఎస్గా జిల్లా కలెక్టర్గా వస్తాడు, మీరు ఎస్పీగా ఉంటారు. అంటే అప్పుడు మరి యాజ్ పర్ ప్రోటోకాల్ స్టేట్ ఆర్డర్ ప్రకారం కలెక్టర్ ఈజ్ ఏజెంట్ ఆఫ్ ది స్టేట్. ఓకే. సో ఆబ్వియస్లీ ప్రోటోకాల్ కలెక్టర్కి ఎక్కువ ఉంటుందండి. మీరు సెల్యూట్ చేయాల్సిందే సార్? అంటే కంపల్సరీ సెరమోనియల్ అకేషన్లో చేయాల్సిందే, జూనియర్ అయినా చేయాల్సిందే. సెరమోనియల్ అకేషన్ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే తర్వాత రిపబ్లిక్ డే రోజు ఈ ర్యాంక్ సీనియారిటీ రాదు, స్టేట్ ప్రోటోకాల్ వస్తుంది, అక్కడ కంపల్సరీ చేయాల్సిందే. అప్పుడు ఏమంటుంది, సెల్యూట్ చేసిన తర్వాత మళ్ళీ సరదాగా ఆయనకి చేయంగా ఇండివిజువల్ కవర్ చేస్తారు. ఈజ్ ఏజెంట్ ఆఫ్ దిస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది స్టేట్ కదా, ఆ పొజిషన్కి చేస్తాం. ఆ పొజిషన్కే సార్, అంటే ఆ పొజిషన్కే చేసినా కూడా ఎక్కడైనా సార్ ఇప్పుడు అక్కడ కూర్చుంది కోయ ప్రవీణ్ గారా ఇంకోరు అనేది కాదు సార్, అది ఆ కుర్చీ ఎవరిది, డిఐజీ గారిది. ఆ కుర్చీకి గౌరవం ఇలా, మన కోర్టుకు పోతే జడ్జికి కాదు మనం గౌరవం ఇచ్చింది, ఆ బెంచ్కి ఇస్తాం. ఎస్పెషల్లీ సెరమోనియల్ అకేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇది రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, లేకపోతే ఇంకేదైనా స్టేట్ ఫంక్షన్ ఉంటుందో, కలెక్టర్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ సార్వభౌమాధికారానికి ప్రతినిధి కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వ సార్వభౌమాధికార ప్రతినిధికి పోలీస్ సెల్యూట్ చేయాలి. అక్కడ కలెక్టర్ ఉంటారు సార్, వ్యక్తి ఇంపార్టెంట్ కాదు సార్, అదే చెప్తున్నా సార్. ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది స్టేట్. తెలుగులో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ సార్వభౌమాధికారానికి జిల్లాలో ప్రతినిధి కలెక్టర్. ఓకే సార్. అదే అందుకు అంటే సరదాగా సార్ కిడ్డింగ్ చెప్తున్నా, అంటే అయిపోయినాక చూడు కొద్దిగా ర్యాంక్ వచ్చిందంటే నేను అక్కడ ఉంటా అంటే నేను కూడా అక్కడ ఉంటాయండి. సర్వీస్ లో ఉంటాయి చాలా, అది అందరికి మాక్సిమం కాదు, మెజారిటీ ఉంటుంది. అది ఉంటుంది, అది ఉంటుంది. నాకు అలాంటివి పెద్దగా ఉండవు. అంటే మీకైనా సరదాగా అంటున్నా సార్, ఇన్ఫైటింగ్ జెల్సీ ఇది నార్మల్. ఇంట్లో మన చేతిలో 5 వేళ్ళు ఎలా ఉండవో, ఇంట్లో అన్నదమ్ములు సమానంగా ఎట్లా ఉంటారో సర్వీస్ లో ఇలా చిన్న చిత్తగా ఉంటాయి. అట్లా మీ బ్యాచ్మేట్ లేకపోతే ఎక్కడ మీకు అంటే తారసపడ్డారు సార్? అట్లా ఏం లేదండి, నాతో అయితే లేదు. మాకు ఉన్న వాళ్ళ సంగతి తెలియదు. నాకైతే మా ఐఏఎస్ బ్యాచ్మేట్లతో ఎటువంటి ఇష్యూ లేదు. ఓకే సార్. అంటే మీతో పాటు మెడిసిన్ చదివిన వాళ్ళు అంటే మీరు ఒక్కరే సివిల్ సర్వెంట్ అయ్యారా సార్? మళ్ళీ మిగతా లేదండి, మా క్లాస్మేట్ గజరావు భూపాల్ తెలంగాణలో ఉన్నాడు కదా, అప్పుడు అతను మా క్లాస్మేట్ మెడిసిన్లో.
ఓకే, ఇద్దరు కలిసి అయినారు సార్. నాన్నగారికి ఎంతమంది సార్ సంతానము? మీ ఇద్దరు అన్నదమ్ములు అండి. మీరు పెద్దవారు సార్? అవునండి. తమ్ముడు ఏం చేస్తారు సార్? తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ సాఫ్ట్వేర్. హ్యాపీగా ఉన్నారు సార్? హ్యాపీ, మీరు హ్యాపీగా ఉన్నారు సార్? సూపర్ హ్యాపీ. అంటే ఎప్పుడైనా అంటే వైద్య విద్యను అభ్యసించారు, పీజీ చేసి ఒక మంచి హాస్పిటల్, ఎంతోమందికి సర్వీస్ అది ఇది చేసుకొని హ్యాపీగా అదొక ప్రొఫెషన్ సార్. ఈ ఈ వ్యవస్థలోకి వచ్చారు, చాలా బిజీ షెడ్యూలు, ఆటుపోట్లు తప్పవు, ఒడిదుడుకులు అన్నీ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఫ్యామిలీకి మనం సరైన సమయం కేటాయించలేము, ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేసి సర్వీస్ చేసినా ఎక్కడో ఒక చాట మనకు నిందలు అనేవి పడుతూనే ఉంటాయి, అవి మోయాలి. పొద్దున్న లేస్తే మీడియాలో వ్యతిరేక కథనాలు కొన్ని వస్తాయి, పత్రికల్లో వస్తాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎక్కడైనా ట్రావెల్ అవుతుంటారు, మీరు మీ డ్రైవ్ చేస్తుంటే మీరు ముందర కూర్చోంటారు సార్, ట్రావెల్ అవుతూ ఆలోచనలు ఏమైనా వస్తాయి సార్? అంటే ఏంది ఇవన్నీ ఇలా చూసినప్పుడు అవసరం మనకు హ్యాపీగా డాక్టర్ అయింటే బాగుండేది కదా, నేను ఇవన్నీ ఉండేది కాదు కదా. పెద్ద ఏం లేవు కానండి. మొన్న రీసెంట్గా మా కాలేజ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్, అంటే మా బ్యాచ్ కాలేజ్లో బ్యాచ్ది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషను 2024 జనవరిలో చేసుకున్నాం సార్. సో అక్కడ ఏంటంటే మనకున్న పలుకుబడితే ఏదో కొంచెం, నేను ఇంతకుముందు కాకినాడ పోర్ట్ డైరెక్టర్ చేయడం వల్ల ఏంటంటే మంచి టగ్ అరేంజ్ చేసి ఓ 6 hours సీలోకి తీసుకెళ్ళాం అందరు సార్. సో లేకపోతే మా ఎస్పెషల్లీ మా మెడిసిన్ ఫ్రెండ్స్ అంతా కలిసినప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు సార్ ప్లాస్టిక్ కార్డ్ పవర్లో డిఫరెన్స్ తెలుస్తుందండి. పాకెట్ డెప్త్లో డిఫరెన్స్ తెలుస్తుంది. మనం ఇంత బయట ఇంత పలుకుబడి తప్పితే మన జేబులో అంతా ఉట్టి డొల్ల మనం అది తెలుసు, అది క్లియర్గా తెలుస్తుందండి. వాడు పాకెట్ని డీప్ పాకెట్ ఉంటుంది, లేదా 2 ప్లాస్టిక్ కార్డులు తీస్తాడు, దాన్ని ఖర్చు పెడతాడు. మనకు లిమిటేషన్స్ ఉంటాయి. ఆ డిఫరెన్స్ అదొక్కటే తప్పితే వేరే అది కూడా అది మనం ఇట్స్ మై చాయిస్ కదా, దానికి బాధపడి కూడా ఉపయోగం లేదు. నేను ఈ లైన్ చూసుకున్నా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డీప్ పాకెట్స్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ ఎల్స్, సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. దాంతోనే అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హై పొజిషన్కి పెద్ద వ్యాపారవేత్తలుగా స్థిరపడి, విదేశాల్లో స్థిరపడి, ఇలాంటి ఇండియాలోని పెద్ద వ్యాపారస్తులు స్థిరపడి ఎంతో లావిష్గా ఉంటారు సార్. నేను కూడా అటు పోయింటే ఎలా ఉంటాయండా, బాగుండేదా అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా సార్? నాకు రాలేదు, లావిష్గా ఉంటాంటి నాకు రాలేదు. కానీ మా పిల్లలు అంటారు, అదే నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ సర్వీసు, నువ్వు ఇంకో బిజినెస్ చేయొచ్చు కదా, లేకపోతే ఇంకో ప్రొఫెషన్ చూసుకోవచ్చు కదా. వాళ్ళు చూడు సమ్మర్ హాలిడేస్కి ఫారెన్ ట్రిప్ వెళ్తున్నారు, నువ్వేమనంటే మనం గవర్నమెంట్ సర్వెంట్స్, మనకి పిల్లలు మీరు మళ్ళీ అప్రూవల్ తీసుకోవాలి వెళ్ళాలంటే, అదే డీప్ పాకెట్స్ మీద పిల్లలు క్వశ్చన్ చేస్తున్నారు. అంతే కదా సార్. అంటే మనము చూసి ఖర్చు పెట్టుకుంటాం సార్, ఎలా వాళ్ళకి అదే ఉండదు కదా, కార్డు అలా వేస్తారు అంతే. మనం చూస్ చేసుకున్నాం. సో పిల్లలు చిన్నపిల్లలు కదా, ఇంకేంటంటే ఈ ఐబీ సిలబస్లో చదివిన వాళ్ళకి చదవటం వల్ల ఏంటంటే అక్కడ కల్చర్ ఏంటంటే ఎవ్రీ వెకేషన్ పేరెంట్స్ వాళ్ళని ఫారెన్ ట్రిప్స్కి తీసుకెళ్తా ఉంటాయి. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ సిబిఎస్ఈలో చదివించుంటే వాళ్ళు అడిగేవాళ్ళు కాదేమో. అంటే పిల్లలు ఏం చేస్తారు సార్? ఇద్దరు. పెద్ద పాప 10th వస్తుందండి సార్, చిన్న పాప 5th వస్తుంది. ఇద్దరు అమ్మాయిలేనా సార్? చిన్న పాప 6th వస్తుంది సార్. మీరు ఏ బ్యాచ్ సార్? ఐపీఎస్ 2009 బ్యాచ్. మెడిసిన్ అయిపోయింది సార్? మెడిసిన్ 2004 అండి. 2004 మెడిసిన్ అయిపోయింది, 2009 బ్యాచ్. అంతకుముందు 2 అటెంప్ట్లు. 6లో ఫస్ట్ అటెంప్ట్ అండి, 7లో సెకండ్ అటెంప్ట్, అంటే 8 బ్యాచ్ ఐఆర్ఎస్, 8 ఎగ్జామ్లు, 3rd అటెంప్ట్ ఇది వచ్చింది. ఓకే సార్. అంటే మనము పాకెట్ మనీ అది చూసుకోవాలి సార్. ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ఎప్పుడు కూడా జీతం వస్తుందంటే మనం పట్టికి రాసుకోవాల్సిందే, పాలకింత పెరిగింది అలాగే ఉంటుంది. ఇట్స్ డెలిబరేట్ చాయిస్ ఫర్ అస్. సో మా పిల్లల్ని కూడా నేను సిబిఎస్ఈ స్కూల్లో చదివించుంటే వాళ్ళు నార్మల్గా ఉందరు, బికాజ్ అక్కడ క్రౌడ్ కూడా ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారు. ఐబీ స్కూల్కి పంపించడం ఏంటంటే బిజినెస్ ఫ్యామిలీస్ లో ఉండటం వల్ల ఆ డిఫరెన్స్ వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. సో నౌ ఇట్స్ ఓకే. దే ఆల్సో ఐపీఎస్ వచ్చిన తర్వాత పేరెంట్స్ హ్యాపీనా సార్? అంతే హ్యాపీ అండి. అంటే ఇంకొక అటెంప్ట్ చేయి, ఏదైనా అటెంప్ట్ అయిపోయినాయి కదా, ఇంకా లాస్ట్ అటెంప్ట్ ఏజ్ అయిపోయింది కదా, ఇంకా అటెంప్ట్ ఉన్న ఏజ్ లేదు, అందుకు హ్యాపీ. పేరెంట్స్ ఉన్నారు సార్ ఇప్పుడు? ఉన్నారండి, ఊర్లో ఉన్నారు. ఓకే. అంటే డ్రెస్ వేసుకొని ఎప్పుడైనా ఊరికి వెళ్తే డ్రెస్ వేసుకుని ఒక్కసారి ఏదో డ్రెస్ వేసుకుని ఎప్పుడు వెళ్ళలేదండి. తమ్ముడు ఎక్కడ చేస్తున్నారు సార్? తమ్ముడు ఏదో కంపెనీ అండి, అదే మన తెలుగు వాళ్ళదే, అది ఎన్ఆర్ఐ ఒక ఆయన పెట్టారు. కంపెనీ పేరు అంతగానే అంటే మనకి కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ కాదు, కానీ ఇట్స్ ఎ గుడ్ డీసెంట్ కంపెనీ. మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్. మేడం ప్రస్తుతం హౌస్ వైఫ్ అండి. లాస్ట్ 2 years నుంచి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కదా,
తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక స్కూల్ ఉంటే స్కూల్ అడ్మినిస్ట్రేటర్గా పార్ట్ టైం జాబ్ చేస్తాను ఎక్కడ సార్? వైజాగ్లో. వైజాగ్. ఇప్పుడు మేడం వైజాగ్లో ఉంటారు సార్? ఫ్యామిలీ అంతా వైజాగ్ అండి. మీరు ఇక్కడ బాగా స్ట్రెస్ ఉంటుంది కదా సార్, అంటే ఫీల్డ్ ప్రొఫెషన్ పొద్దున పోతే రాత్రి వస్తారు, ఫుడ్ ఎక్కడ తిరిగి వచ్చి కూడా ఇంట్లో భార్య పిల్లల్ని చూసే కొంత ఆనందము, భార్య చేత ముద్ద తింటే అదొక ఆనందం, అదొక తృప్తి. ఎంత సంపాదిస్తున్నాం, ఏ పొజిషన్లో ఉన్నాం అనేది కాదు కదా. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి ఏమైందంటే 8th 9th వచ్చేసారు. లాస్ట్ 6 yearsగా వైజాగ్లో ఉండటం వల్ల ఇంకా హై స్కూల్కి వచ్చాక పిల్లల్ని షిఫ్ట్ చేయడం అడ్వైజబుల్ కాదని ఇంకా అక్కడే ఉంచాల్సి వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు హ్యాపీనా సార్? జాబ్ పరంగా హ్యాపీ, ఫ్యామిలీ పరంగా కొంచెం స్ట్రెస్ అవుతామండి. అన్హ్యాపీ కాదు, కంపల్సరీ అనేది ఉంటుంది సార్. అదే అంటే కొంచెం పిల్లలు పెద్ద అవటం, సింగిల్ పేరెంటింగ్ అనేది చిన్నపిల్లప్పుడు అమ్మ మాట వింటారు, పెద్ద అయ్యే కొద్దిగా అమ్మని ఎదిరిస్తారు కదా. సో ఆ ఇష్యూస్ స్టార్ట్ అయింది కొద్దిగా. దానికన్నా ముఖ్యంగా మీరు ఎంతో స్ట్రెస్తో బయట ఏదో ఇష్యూస్లో పోయి బయటకు వస్తారు. అంటే మీ దగ్గర పనిచేసే సబార్డినేట్లు, మీ హోమ్ గార్డు, ఇంకోరు పనివారు వచ్చి కాఫీ ఇవ్వడానికి, మేడం కాఫీ తెచ్చి కాఫీ ఇవ్వడానికి చాలా తేడా ఉంటుంది కదా సార్. అదే ఈ జనరేషన్ చేంజ్ అయింది కదా అవన్నీ. సార్, రంగరాయ మెడికల్ కాలేజ్లో చదివారు మీరు, స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమాని అని విన్నాం సార్ మేము. అంతే, పౌరాణిక పాత్రలకు అభిమానం అండి. అంతేనా సార్? ఆ స్టెప్స్ కూడా బాగా వేస్తారు, అన్నగారు స్టెప్స్ విన్నాను సార్. అన్నగారు కాదు, చిరంజీవి స్టెప్స్. చిరంజీవి స్టెప్స్ సార్? అన్నగారు డైలాగ్స్, అదే ఎన్టీఆర్ గారు డైలాగ్స్ చెప్తాను, స్టెప్స్ చిరంజీవి గారు వేస్తారు. సూపర్ సార్. అసలు ఇంకా సార్ అన్నగారు డైలాగ్ చెప్పగలరా సార్ ప్లీజ్? చెప్పమంటారా సార్? ఇది శాస్త్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే కాకూడదే, అంత ఏళ అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనువుడు శివసముద్రుడు భార్య అయిన గంగా గర్భమున జనించలేదా, ఈయనదే కులము, మట్టి కుండలో పుట్టితే కాదయ్యా, నీది ఏ కులము, నాతో చెప్పింతురేమయ్యా, కురువంశంకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యకు ఊర్వశీ గర్భమున జనించలేదా, అతను చండాలంగనింది అరుంధతిచ్చే పరాశరుడు పల్లెపడిచ్చే మా తాత వ్యాసుడు విధవరాళ్ళైన అంబికచే మా తండ్రి ధృతరాష్ట్రుడు, పినపితామహి అంబాలికచే మా పినతండ్రి పాండురాజు, మా ఇంటి దాసితే ధర్మ నిర్మాణ చతుష్టుడని కీర్తించబడి ఈ విదురదేవుని కనలేదా, క్షేత్ర బీజ ప్రాధాన్యవసరములు బట్టి మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా నేడు కులము అను వ్యర్థ ప్రస్తావన ఏలనా. సూపర్ సార్, అద్భుతం సార్. అసలు ఎలా గుర్తుపెట్టారు, అంత మెమరీ ఎలా వచ్చింది సార్? అంతా అన్ని సంస్కృత పదాలు సార్ అవన్నీ కూడా. సంస్కృతం కొంచెం అదే పౌరాణిక సినిమాలు బాగా చూడటం వల్ల కొంచెం తెలుగు అండ్ సాంస్క్రిట్ మీద కొంచెం బాగానే, భగవద్గీత శ్లోకాలు కూడా కొన్ని అన్ని రావుగానే ఒక 5-6 శ్లోకాలు బాగా గుర్తుంటాయి. చిరంజీవి స్టెప్స్ ఏంటి సార్ అసలు? చిరంజీవి అంటే ఇప్పుడు నేను సినిమా అనేది ఒక ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక ఇన్వాల్వ్మెంట్తో చూస్తానండి. సో నాకు బాగా చిన్నతనంలో ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ అండి సార్. ఆ తర్వాత హై స్కూల్ 6th 7th వచ్చేటప్పటికి ఆ టైంలో చిరంజీవి గారు బ్రేక్ డాన్స్ స్టార్ట్ చేయటం. ఏదో అప్పుడు ఫస్ట్ బ్రేక్ డాన్స్ ఏం సినిమా అంటే అది యముడికి మొగుడు. పసివాడి ప్రాణం ఫస్ట్, అదంతా రాలేదు. యముడికి మొగుడు నుంచి తెలుసు, యముడికి మొగుడు తర్వాత ఏవో వచ్చిన గరాణా మొగుడు. సో అప్పుడు ఆయన అందం అదే అట్లా ఉంటుంది బ్రేక్ డాన్స్. సూపర్ సార్. ఎలా సార్ అంటారు. ఆ తర్వాత 2000 ఏదో ఇంద్రా సినిమాలో ఇట్లా వేణ స్టెప్. తప్పుగా అనుకోవద్దండి, మళ్ళీ చిన్న విషయము. మీరు భారీ పర్సనాలిటీ సార్. అంటే చిరంజీవి డాన్స్ అంటే కొంత బాడీలో రిథం రావాలి, ఎలా సార్ వస్తుందండి? పర్సనాలిటీ అంటే అది ఈ మధ్య కాలంలో ఓవర్ పర్సనాలిటీ. ఓకే సార్. ఓకే, ముందు సన్నగా ఉండేవాళ్ళు సార్? సన్నగా కాదు, మీడియం పర్సనాలిటీ. మన లైఫ్ సైకిల్ని ఎన్పిఏ ట్రైనింగ్ తారుమారు చేస్తుందండి. అంటే ఇప్పుడు ఆ బాబు మాదిరి ఉండేవాడిని, కెమెరామ్యాన్ మాదిరి కొంచెం బొద్దుగా ఉండేది, నార్మల్గా ఉండేది, ఎప్పుడు ఒక బ్యాలెన్స్ ఉండేది. ఈ ఎన్పిఏ ట్రైనింగ్లో ఏమైందంటే మాకు వీరప్పన్ కిల్లర్ విజయ్ కుమార్ గారు అప్పుడు మాకు డైరెక్టర్. ఆయన ఆయన బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ కూడా ఒక ఆర్మీ జనరల్ మాదిరి ఉంటుంది. ఈ డజంట్ యాక్ట్ లైక్ ఏ పోలీస్ ఆఫీసర్. అంతా మిలిటరీ స్టైల్ ట్రైనింగ్ చేయించాడు. సో రోజు ఇట్లా పిండేటప్పటికి 1000-1100 క్యాలరీలు పిండేవాడు. సో మనం తినే ఆహారం మోతాదు 2.5 to 3 times పెరిగిపోయింది. ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చాక యాక్టివిటీ 0 అయింది, ఇన్పుట్ అదే ఉండింది. దాంతో బాగా సడన్ అవుట్ బస్ట్ అయింది వెయిట్. ఇలాగ కానీ ఒక సాచురేషన్ వచ్చి దాన్ని కూడా చాలా కాలం మెయింటైన్ చేశాను.
తర్వాత ఐ థింక్ 10 years బ్యాక్ అనుకుంటా, 10 years బ్యాక్ స్మోకింగ్ క్విట్ చేశా అబ్రప్ట్లీ. ఓకే సార్. 2 to 3 packs మధ్యలో వెళ్ళేది. అది ఆపినప్పుడు పర్ డే 2 to 3 packs. మేడం అబ్జెక్షన్ చేయలేదు సార్ ఇప్పుడు? మానేసి, అందుకే మానేయాల్సి వచ్చింది. అంటే మేడం ఒత్తిడితో మానేశారు, మీ ఇష్ట ప్రకారం కాదు. ఒత్తిడి కొంత సెల్ఫ్ రియలైజేషన్తో మానేసా. సో ఎప్పుడైతే స్మోకింగ్ అబ్రప్ట్లో క్విట్ చేయడం వల్ల అప్పుడు ఇంకోసారి ఒక 10 to 15 kgs పుట్ ఆన్ అయింది. ఓకే సార్. అంటే వెయిట్ గెయిన్ అయినా కూడా చిన్న స్టెప్స్ అయితే వేయగలుగుతారు సార్? వేస్తామండి, చూస్తే బాగుండదు. లేదు, కరెక్ట్ సార్, మీరు కూర్చొని చూపించారు సార్. ఎవరు లేనప్పుడు చిక్రీ స్టెప్ ఏమైనా ట్రై చేశారు సార్? లేదండి, ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా సార్ చిరంజీవి గారు కుమారుడు. తెలియదండి, ఈ మధ్య సినిమా చూడలేదు. ఇంకా పాత 90s 2000s అయితే బాగా చూశారు సార్. మనశంకర్ వర్స చూసారా? చూడలేదండి, ఇంకా అంటే టైం లేదు, మేము ఓటీటీలో వస్తాయి అప్పుడు చూస్తాం. ఇంకా అప్పుడు చూడాల్సిందే సార్. ఇంకా అంటే అభిమాని కదా, ఆయన ముందే చూస్తానండి. అంటే నేను కర్నూలు అదే సంక్రాంతి దానిలో ఉంటాం, ఆ టైంలో వచ్చింది కదా, బిజీ ఉండటం వల్ల చూడటం అవ్వలేదు. కోయ ప్రవీణ్ గారు మంచి భోజన ప్రియుడు అని కూడా విన్నాం సార్. ఎక్కడండి, అంత తగ్గిపోయింది. తగ్గించారు సార్? అన్నీ పోయినాయండి. ఏంటి సార్, ఎందుకు సార్? లేదు, ఇక వెయిట్ రిడక్షన్ చేయాలి, అని చేయాలి. ఏజ్ కూడా 40 క్రాస్ అయింది కాబట్టి ఆటోమేటిక్లీ కొంత అప్టైట్ కూడా 50 క్రాస్ అయ్యాం సార్. జనరల్లీ పోస్ట్ 40s నుంచి స్లోగా అప్టైట్ డౌన్ అవుద్దండి. మీకు పీక్ అప్టైట్ 20s ఉంటుంది సార్. 20 to 30లో ఉన్న అప్టైట్ 30 to 40కి ఒక సాచురేషన్ వస్తుంది, 40 నుంచి తగ్గుతూ వస్తుంది. ఓకే, ఇప్పుడు డైట్లో ఉన్నారు సార్. బాగా ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు సార్? అన్నీ తింటా అండి, వెజ్ నాన్ వెజ్ అన్ని. మీకు దగ్గర సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది కదా? కాకినాడ సీ ఫుడ్ దొరుకుద్ది, పులస చేప సీజన్లో వస్తుంది. మటన్ మామూలు ఇంకా రెగ్యులర్, చికెన్ రోజు ఉండేది, మటన్ కూడా రెగ్యులర్గానే. మా ఊర్లో అయితే బుధవారం ఆదివారం 2 రోజుల్లో దొరుకుద్ది. ఇప్పుడు టౌన్స్లో రోజు దొరుకుతుంది. అంటే మీ దగ్గర పులస అని ఫేమస్, కానీ పండుగప్ప చేప చాలా ఫేమస్ కదా సార్ మీ దగ్గర? పండుగప్ప ఎప్పుడైనా దొరుకుద్దండి. అదే అంటే పండుగప్ప అది ఈ కోనసీమ ప్రాంతం లేకపోతే ఈ బందర్ ప్రాంతం వాళ్ళు ఎక్కువ తీస్తారు. అది కొంచెం అప్లాండ్ కదా సార్. పులస అంటే ఇంకా అదొక డెలికేసీ కాబట్టి ఉంటుంది, ఒక సీజన్లో మాత్రమే వస్తుంది. అది బాగా ఇష్టంగా తింటారు సార్ ఇప్పుడు కూడా? పిల్లలు కూడా బాగా, పిల్లలకి అంత పులస అంత సార్. అంటే ఫిష్ మామూలే కదా సార్, నాన్ ఫ్యాట్ ఏమి ఉండదు కదా ఫిష్, మంచి ఫుడ్. ఫిష్ కూడా బాగా తింటామండి. ఇప్పుడు తింటున్నారు సార్? తింటాం. అక్కడ ఫుడ్ దొరికే ఫిష్కి ఇక్కడ అంతా ఫిష్ ఒకటే, ఎక్కడైనా ఫిష్ ఒకటే. ఇక్కడ కర్నూలులో నాటుకోడి, జొన్న రొట్టి, మటన్ అంత మటన్ బిర్యానీ చేసినంత బాగా మా ఊరికన్నా మా వాళ్ళకన్నా వీళ్ళు బాగా చేస్తున్నారు. ఫిష్ కానీ వెజ్ కానీ వీళ్ళకి అంత రాదు బాగా. కరెక్ట్ సార్, మీ ఫిష్ కర్రీ వేరే, నెల్లూరు సైడ్ వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది సార్. అంటే ఢిల్లీ ప్రాంతం బట్టి మారుతుంటాయి కదా, మాండలికాల భాషలో మారినట్టు ఇక్కడ వీళ్ళు నాటుకోడి, మటన్లో వెరైటీలు చేయటంలో ఉన్న ఎక్స్పర్టీజు వెజ్ ఐటమ్స్లో కానీ ఫిష్ ఐటమ్స్లో వీళ్ళకి ఇక్కడ వాళ్ళకి లేదు. మీ దగ్గర రాగి సంగటి దొరుకుతుందా సార్? దొరకదండి. ఇక్కడ రాగి సంగటి, నాటుకోడి, రాగి సంగటి, జొన్న రొట్టి, నాటుకోడి, లేకపోతే మటన్ బోటి, ఇవన్నీ ఇక్కడ అదే ఈవెన్ మటన్ బిర్యానీ కూడా ఇంత టేస్టీ మటన్ బిర్యానీ మా ఊర్లో ఎక్కడో దొరకదండి. ఎక్కడ టేస్ట్ సార్? అనంతపురం, కర్నూలులో ఏదో కుండ బిర్యానీ వస్తుంది, లేకపోతే ముస్లిం హోటల్స్లో వచ్చే బిర్యానీ ఏదైనా కూడా ఈ టేస్ట్, కర్నూలు కడపలో టేస్ట్ ఉన్న బిర్యానీ అంటే ఇది డిఫరెంట్. హైదరాబాద్ అదొక టేస్ట్, హైదరాబాద్ చికెన్ బిర్యానీ టేస్ట్. ఇక్కడ మటన్ బిర్యానీ, ఇంత టేస్టీ మటన్ బిర్యానీ ఎక్కడ తినలేదు నేను. మా ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఉండి పంపించాడు ఒకసారి. ఇప్పుడు కర్నూలు అబ్బాయిది, ఎక్కడ కడప జిల్లాలో పనిచేస్తున్నాడు. అంత టేస్ట్ బిర్యానీ అయితే నేను లైఫ్లో ఎప్పుడు తినలేదు. మరీ తినాలనుంటుంది సార్. చాలా సంతోషం. మేడం బాగా చేస్తారు సార్ ఫుడ్, మీకు ఇష్టం లేదు? మేడం స్వగ్రామం ఎక్కడ సార్? వరంగల్ సార్. మీరు ఇప్పుడు అన్నారు సార్, మనము బడ్జెట్ చూసుకోవాలి, వాళ్ళలాగా మనము పాకెట్ చేసుకోవాలి. అప్పుడు మీరు కాకినాడ పోర్టు ఆఫీసర్గా పనిచేసినప్పుడు, పోర్ట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు అక్కడ ఐ థింక్ నగరూరు నాగేశ్వరరావు సంథింగ్ వాళ్ళ ఒక ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు మీరు. దాంట్లో సినిమాలు కూడా ఎక్కువ షూట్ చేస్తుంటారు అని విన్నాను సార్. ఏదో రెంటెడ్ హౌస్లో ఉన్నాం 2 years. అది బాగా కాస్ట్లీ అని అంటారు కదా సార్, దాని రెంటే 1.24 lakhs ఉంటుంది. గవర్నమెంట్ టైప్ సెటప్ ఉంది. అంటే నాకు ఆ టైంలో 2 కార్పొరేషన్స్ కూడా ఇన్ఛార్జ్ ఉండేది, సో దాని కింద తీసుకున్నాం. ఓకే, హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయలేదు. అంటే ఇప్పుడు యువత అంతా ఎక్కువ కూడా అబ్రాడ్కి వెళ్ళడానికి వాటికి ఎక్కువ దృష్టి పెడుతున్నారు సార్. ఫారిన్ వెళ్ళాలి, ఫారిన్లో సెలవాలి, అక్కడే ఎంఎస్లు చేయాలి, అక్కడే ఉండాలనేది. రాజకీయాల వైపు దృష్టి సారించడము తక్కువ అయిపోయింది.
సివిల్ సర్వెంట్స్ అంటేనే అబ్బో అది ఎక్కడ సాధిస్తాములే అనుకునే వారి సంఖ్య కూడా రోజులు పెరుగుతుంది. క్రాక్ చేసే వాళ్ళు ఉన్నారు, మన వల్ల కాదులే, ఎక్కడ మనం ఓసి మనకి ఎక్కడ వస్తుంది అది ఎస్సీ ఎస్టీలకైతే వస్తుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సార్. ఇలాంటి వారంతా వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు సార్ అట్లా ఉంటుంది అంటారు సార్? ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉందండి. ఎడ్యుకేషన్ సొసైటీ కూడా అంటే ఒక స్టేటస్, చదువుకుని ఎంఎస్కి ఫారెన్ వెళ్ళి అక్కడ అమెరికాలో ఉద్యోగం చేస్తే ఒక స్టేటస్ సింబల్. సొసైటీ అట్లా ఇవాల్వ్ అయిందండి, దానికి మనం ఏం చేస్తాం. సివిల్ సర్వీసెస్ మీరు ప్రిపేర్ అయ్యే ముందు నేను సివిల్ సర్వెంట్ అయినాక ఇది సాధించాలి అని ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారు సార్? అట్లా ఏం లేదండి. సివిల్ సర్వీస్కి వచ్చాం, ఉద్యోగం ఎట్లా ఉంటే ఉద్యోగం వచ్చిన ఆపర్చునిటీస్ బట్టి అక్కడ ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంలో మనం చేయగలిగినవి చేసాం. అండ్ డెఫినెట్లీ మనం ఉన్న పరిధిలో మనం మ్యాక్సిమం ఏదేమంటారు ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ బెనిఫిట్స్ దిశగానే పనిచేసుకుంటాం. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్ మీరు? వరంగల్ అండి. వరంగల్ కంబైన్డ్ స్టేట్. కంబైన్డ్ స్టేట్. ఎలా ఉన్నాయి సార్ స్టార్టింగ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత? అంటే ప్రాక్టికల్ ఉంటుంది కదా సార్ మీకు, ఎస్ఐటి నుంచి ప్రాక్టికల్ ఉంటుంది. అది ట్రైనింగ్ అండి. ట్రైనింగ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఎస్ఐ అన్ని ట్రైనింగ్లో ఏంటంటే ఫస్ట్ ఎస్పీ ఆఫీస్లో 1 వీక్ ఉండాలి, తర్వాత ఏఆర్లో సెంట్రీ డ్యూటీ చేయాలి, గార్డ్ డ్యూటీ చేయాలి, ఆర్ఐ చేయాలి, తర్వాత ఎస్ఐ కింద 3.5 months చేయాలి. ఎస్ఐ భద్రాచలం పోలీస్ స్టేషన్ చేశారండి. అంటే మీరు ఎస్ఐ కింద వర్క్ చేసింటారు కదా సార్. ఎప్పుడైనా మీరు మీ ట్రైనింగ్ తర్వాత ఆయనకు సుపీరియర్ మీరు అవుతారు కదా, ఆ ఎస్ఐ కింద మీరు వర్క్ చేస్తున్నప్పుడు తర్వాత ఆ ఎస్ఐ నేను ఎస్ఐ కింద పనిచేస్తాను 3.5 months. ట్రైనింగ్ లో భాగంగా ఐఏఎస్ ఎస్ఐ వర్క్ అంతా చేయాల్సి వస్తుంది. స్టేషన్ ఛార్జ్ తీసుకోవాలి, అలాగే ఐఏఎస్ ఆఫీసరు తహసీల్దార్ ఛార్జ్ ఇస్తారు, ఎంపీడీఓ 2 ఛార్జీలు ఇస్తారు. ఆ తర్వాత అయినాక ఈ ఎస్ఐల వాళ్ళ సాధక బాధలన్నీ మీకు గుర్తుపెట్టుకుంటారు సార్ మీరు? గుర్తుపెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పటికీ స్టేట్ విడిపోయినా కానీ ఇంకా నాకు కాంటాక్ట్లోనే ఉన్నారు ఇప్పటికీ కూడా. ఓకే సార్. అంటే మీరు తర్వాత విశాఖపట్నం ఎస్పీకి కూడా పనిచేస్తారు. అవునండి. ఏంటి సార్ విశాఖపట్నంలో మీరు ఎస్పీగా పనిచేసినప్పుడు అప్పటి డిఐజీ త్రివిక్రమ వర్మ గారికి మీకు కొద్దిగా, అప్పుడు త్రివిక్రమ వర్మ కాదే, ఒక డిఐజీతో ఏదో మీకు గొడవ జరిగింది? లేదండి, డిఐజీతో నాకు ఎటువంటి ఇది లేదు. నేను విశాఖపట్నం ఎస్పీకి ఉన్నప్పుడు రవిచంద్ర గారు. ఓకే సార్. కాదు రవిచంద్ర గారు ముందు ఇంకో ఆయన ఉండేవారు. ఓకే సార్. ఆయన పేరు ఉమాపతి గారు. ఓకే ఓకే. క్లాష్ అయింది డిఐజీ గారికి, సిపి గారితో చిన్న అడ్మినిస్ట్రేటివ్ క్లాష్ ఉండేదండి, పర్సనల్ కాదు. క్లాష్ అయింది, తర్వాత వెహికల్ అదేదో డిస్టర్బ్ అయింది, అదంతా ఒక పథకం ప్రకారం జరిగిందని అప్పుడు బయట కథనాలు రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే విశాఖపట్నం జిల్లాలో 43 మండలాలు ఉండేయండి. 34 మండలాలు ఎస్పీ కింద ఉండేవి, 9 మండలాలు సిపి గారి కింద ఉండేవి. సిపి గారికి అర్బన్ ఏరియా కాకుండా అర్బన్ ఏరియా అంతా 3 మండలాల్లో, 2 మండలాల్లో 3 మండలాలు ఉండేది. ఉన్న 6 మండలాలు కూడా వ్యాస్ట్ రూరల్ ఏరియా సార్. సో మాకు అక్కడ విశాఖపట్నంలో ఆ రోజు ఉన్న పొజిషన్ ఏంటంటే విశాఖపట్నం జిల్లాలో కానిస్టేబుల్గా రిక్రూట్ అయిన వాడికి పెళ్ళిళ్ళు అయ్యాయి కాదు. అంటే అక్కడ ఉన్న నక్సలైట్ ప్రాబ్లం దృష్ట్యా ఈవెన్ అక్కడ చింతపల్లి డిఎస్పీగా పోస్టింగ్ పడితే చింతపల్లి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు పెళ్ళి అయ్యేది కాదు. అట్లా చాలా ఉంటే అక్కడ ఉన్న స్థితిగతుల దృష్ట్యా సిటీలో ఉన్న గ్రామీణ ప్రాంతాలని ఎస్పీకి బదలాయించమని ఒక ప్రపోజల్ పెట్టాం. అది కొంచెం ఆయన అఫెన్సివ్గా తీసుకున్నారు. అంతమించి పర్సనల్ అప్పుడు త్రివిక్రమ వర్మ గారు దీని కింద ఉండేవారు, ఆయన డీసీపీ కింద ఉండేవారు. ఆయన అప్పుడు డిఐజీ కాదు, ఇదేదో రాంగ్ ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే సార్. అదే కొద్దిగా క్లాష్ అయింది వైజాగ్లో మీరు ఉన్నప్పుడని. లేదండి సార్. మళ్ళీ వైజాగ్ తర్వాత ఎక్కడ సార్ మీరు? వైజాగ్ తర్వాత విజయవాడ డీసీపీ అండి. అంటే వైజాగ్ ముందు 7 months విజయనగరం ఓఎస్డీ చేశానండి. అంటే కంబైన్డ్ స్టేట్లోనే 13 ఎండింగ్లో విజయనగరం వచ్చాను. తర్వాత స్టేట్ బైఫర్కేషన్ అయిపోయి ప్రభుత్వం మారిన తర్వాత విశాఖపట్నం ఎస్పీ. విశాఖపట్నం విజయవాడ తర్వాత సార్ ప్రకాశం. విజయవాడ తర్వాత డైరెక్టర్ పోర్ట్స్ అండి. ఓకే. కాకినాడ డైరెక్టర్ పోర్ట్స్, తర్వాత ప్రకాశం ఎస్పీ 2 months కూడా కాదు, 49 days. ఈ కాకినాడ పోర్టు గురించి ఇంక మనకు తెలిసిందే, అక్రమ బియ్యం రవాణా అంటారు, గంజాయి అక్కడి నుంచే వస్తుంది అది ఇది అనేది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉంది కదా, సీజ్ ద షిప్ అనేది ఒకటి ఉంది కదా. నిజంగా అది అక్రమ రవాణా, బియ్యం అక్రమ రవాణా, గంజాయి బియ్యం అనేది అది డిఫరెంట్ లాంగ్ పెండింగ్ సబ్జెక్ట్ అండి అది. ఇప్పుడు రేషన్ బియ్యం అనేది ప్రభుత్వం ఇస్తారండి. మరి ఇది వాస్తవం, మరి నేను మాట్లాడవచ్చో మాట్లాడకూడదో తెలీదు. ఇప్పుడు ప్రభుత్వం రేషన్లో ఇచ్చే బియ్యం
80% మంది ఎవరు దాన్ని తినరండి, తీసుకునే లబ్ధిదారులు. కరెక్ట్ సార్. అదేదో దోశకి ఇంట్లో ఇడ్లీకి అది దోశకి సో వేస్తారు, ఏం కొంతమంది చేస్తారంటే వడియాలకి వేసుకుంటారు. అది తీసుకున్న వాళ్ళు చాలామంది వైట్ కార్డ్ హోల్డర్స్ అక్కడికక్కడే ఆ డీలర్ దగ్గరే రూపాయికి ఎంతకు వస్తుంది అనుకుంటా బియ్యం, 10 రూపాయలకు 12 రూపాయలకు అక్కడే. ఇప్పుడు రూపాయలేండి అదే సార్. నాకు అంత అవగాహన లేదు. ఆ తీసుకున్న మరుక్షణమే అక్కడే దాన్ని సేల్ చేసి వెళ్ళిపోతారు. దానికి లేయర్స్ ఆఫ్ బిజినెస్ నెట్వర్క్ ఉంటుంది. సో అల్టిమేట్లీ ఏమవుద్దంటే కొంత దోశ పిండికి, ఇడ్లీ పిండికి తమిళనాడు, కర్ణాటక వెళ్ళిపోద్ది. కతిమాది కొంత ఏంటంటే రైస్ మిల్లర్స్ తీసుకుని దాన్ని పాలిషింగ్ కొట్టి రీసైక్లింగ్ చేసి ఈ ఎక్స్పోర్ట్కి కొడతారు. సో అది మాది సివిల్ సప్లైస్ జాబ్ అండి. అది పోర్ట్ డిపార్ట్మెంట్కి దానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ గంజాయి మీద కూడా అప్పుడు గంజాయి అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి టోటల్లీ. గంజాయి అనేది ఒకప్పుడు ఈస్ట్ గోదావరి వాళ్ళు గంజాయి వ్యాపారంలో ఉద్దండలుగా ఉండేవాళ్ళు. ఎందుకు సార్? డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర. ఆ రూటు మొదట గంజాయి రూట్ అనేది గోకవరం, జగ్గంపేట దగ్గర మల్లిసాలు వచ్చేదండి. మాత కూలీలు ఈ సీలేరు పరివాహక ప్రాంతం నుంచి మారేడుమిల్లి అడవుల మీదుగా ఈ ప్రాంతాలకు మోసుకొస్తే ఇది మెయిన్ కలెక్షన్. ఇది మల్లిసాల ఒకటి, గోకవరం ఒకటి మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత క్రమేపీ అది ఒరిస్సా వైపుకి షిఫ్ట్ అయిపోయింది. కాకినాడ పోర్ట్కి గంజాయికి ఎటువంటి సంబంధం లేదండి. మీరు విశాఖపట్నం ఎస్పీగా ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా గంజాయి ఎక్కువ చాలా అండి. గంజాయి తోటల నుంచి నడుచుకుంటూ కూడా వెళ్ళేవాళ్ళు. కానీ ఆ రోజు నేను అక్కడ విశాఖపట్నం ఎస్పీగా పనిచేసిన కాలంలో అసలు గంజాయి సాగు అనేది మా పర్స్పెక్టివ్లో ఉండేది కాదు. మేము గంజాయి తోటల నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం, దాన్ని ఏమి డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు. ఓన్లీ మనం ఏంటంటే రవాణా మార్గం మీదే మనం దాని మీద ఫోకస్ ఉండేది. సాగు జోలికి ఎప్పుడూ వెళ్ళలేదండి. సాగు అనే దాని మీద ఈ 2021 తర్వాతే 2022 తర్వాతే కల్టివేషన్ ఏరియా మీదకి వెళ్ళటం స్టార్ట్ అయిందండి. అంటే గత ప్రభుత్వ హయాంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు సార్. అది ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నిర్మూలన అయిపోయిందండి గంజాయి సాగు. ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్, నెల్లూరు తీసుకుంటే ఒక గంజాయి అనేది ఎక్కువైపోయింది. గంజాయి సేవించి పాపం ఒక సోషల్ యాక్టివిస్ట్ని కూడా చంపేశారు కదా సార్. సోర్స్ మన ఆంధ్రాలో లేదు కదా సార్. పక్కన ఉన్న నైబరింగ్ ఒరిస్సా స్టేట్లో మొత్తం 3-4 జిల్లాల్లో అదే పంట. మరి దాన్ని మనం ఏం చేయగలం? మన రాష్ట్రంలోకి ఎలా వస్తుంది సార్? చెక్ పోస్టులు, బార్డర్లు దాటుకుని చెక్ పోస్ట్ ఏముందండి, అక్కడంతా ఓపెన్ ఫారెస్ట్ బార్డర్, అడవులు గుండా వచ్చేస్తే ట్రాన్సిట్ అంతా విశాఖపట్నం జిల్లా మీదుగా జరుగుతుంది. అంటే నెల్లూరు వరకు రావాలి కదా. ఎక్కడైనా ఇండియా అంతా విశాఖపట్నం నుంచి వెళ్ళేది కదా. ఇప్పుడు మీరు అన్నారు సార్ గంజాయి సాగు ఇప్పుడు లేదు, అంతా మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో లేదు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఒరిస్సా అంతా విచ్చలవిడిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉందా సార్ ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్లో 99% అయిపోయిందండి. 1% అనేది మానవ మాత్రలకు కొన్ని మానవ లోపాలు ఉంటాయి కదా, ప్రయత్నాలకు అవ్వదు, ఎక్కడో ఉండొచ్చు. కానీ 99% అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు లేదు సాగు. సార్ ఆ 1% సార్, ఆ 1%. మొన్న ఇటీవల కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఒక గ్రామంలో కౌలుకు భూమి తీసుకున్న రైతు దాంట్లో గంజాయి సాగు చేశాడు. 2 ట్రాక్టర్లకు లోడ్ ఎత్తాడు కదా సార్ తరలించడానికి. అన్నీ జరుగుతుంటాయండి, ఎప్పుడు చాలా చోట్ల జరిగాయి. అసలు మొట్టమొదటి వరంగల్లో ఉండేది సాగు. వరంగల్ నుంచి ఇది తూర్పుగోదావరి మారేడుమిల్లికి వచ్చింది. అక్కడి నుంచి వైజాగ్ వచ్చింది. వైజాగ్ నుంచి ఒరిస్సాకి వెళ్ళింది. గంజాయి అనేది శివ పూజలో వాడతారు. పరమశివుడు గంజాయి కొట్టి శ్మశానంలో దిగుతాడని జనం నమ్మకం. సో నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు. ఈ శ్రీశైలం ఏరియాలో లేకపోతే ఇక్కడ మంత్రాలయం దగ్గర ఇక్కడ కూడా ఈ సాధువులు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం పొలాల్లో పండిస్తారని ఈ మధ్యన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసింది. సాధువులు తాగుతారు, శివుడు గంజాయి తాగి శ్మశానంలో పర్యటిస్తాడు, తిరుగుతాడు. శివ పూజలో వాడతారండి సార్, శివ పూజలో వాడతారు. కానీ అది క్రైమ్ కదా సార్. ఇప్పుడు క్రైమ్ అనేది వేరు, ఫెయిత్ అనేది వేరు. క్రైమ్ అంటే క్రైమే, కానీ ఇట్స్ ఎన్ ఏన్షియంట్ థింగ్ అనమాట. నమ్మకం కన్నా క్రైమ్ అనేది క్రైమ్ అనేది మేము చేసే పని చేస్తామండి. కానీ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఎమ్మెల్యే శివ పూజలో వాడతారు అనేసి చాలామంది శివ పూజ కోసం సాగు చేస్తే ఎట్లా సార్? కష్టం కదా. ఏమండి దానికి మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు శివ పూజకి మేము శివ పూజ కోసం నేను చెప్తున్నాం, మేము శివ పూజ కోసం చాలామంది మా బంధువులు అది కోరుకొండ దగ్గర ఉంటారు, గోకవరం దగ్గర. వాళ్ళు పని కట్టుకుని ఏదో శివారాధనకు కావాలంటే వాళ్ళ పక్కన అక్కడ గోకవరం పైకి వెళ్ళి తీసుకుని పంపించేవాళ్ళు నా చిన్నతనంలో. అంటే తప్పు అంటే తప్పు చట్టపరంగా తప్పు, కానీ సెంటిమెంట్ ఈజ్ డిఫరెంట్ ఆస్పెక్ట్ కదా. అదే నేను చెప్తున్నాను. గంజాయి సాగు విషయంలో గంజాయి సాగు అయితే ఇక్కడ లేదండి. లేదు సార్, ఆ విషయంలో
ఒక డిఐజీగా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్ సాగు విషయంలోనా? సాగు ఎవరైనా చేస్తే? సాగు చేస్తే దాని ప్రకారం చట్ట ప్రకారం ఆ పొలం ఏదైతే ఉందో దాన్ని జప్తు చేసి దాన్ని అతని నుంచి దానికి ఇప్పుడు పిట్స్ అండ్ డిపిఎస్ కింద కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, కన్ఫిస్కేషన్ ఉంది. అయితే కమర్షియల్ లెవెల్లో ఉంటేనే మనం చేయగలుగుతామండి. స్మాల్ క్వాంటిటీస్కి అవన్నీ అట్రాక్ట్ కావు. సాగు చేశాడు అయిపోయింది సార్, తర్వాత అది బాగా వైరల్ అయింది కదా సార్. అంటే అతను నిందితుడు కోర్టులో సరెండర్ కావడానికి వెళ్తే అక్కడి నుంచి పోలీసులు లిఫ్ట్ చేశారు. యాక్చువల్లీ కేసు ఆలూరు అండి. ఆయన పత్తికొండ కోర్టులో ఒక లాయర్ తీసుకెళ్ళి ఆ ఆలూరు జడ్జి మేడం గారు అక్కడ ఉన్నారంటే అక్కడ తీసుకెళ్ళి కోర్టు కాంపౌండ్లో దాచిపెట్టారు. మేడంతో మాట్లాడితే నేను లేను, మీరు అదేం అభ్యంతరం లేదు, అరెస్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. దాని మీద కోర్టు కాంపౌండ్లో తీసుకెళ్లారు. కాకపోతే కొంతమంది లాయర్లు దాన్ని ఒకళ్ళకి ఇష్యూ కావాలి కదండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేసేవాడు ప్రాక్టీస్ చేస్తే డబ్బులు సంపాదిస్తాడు, ప్రాక్టీస్ లేనివాడికి పబ్లిసిటీ ఇలాంటివి చేయటం వల్ల వస్తాయి కదా. కేవలం పబ్లిసిటీ కోసమే అడ్వకేట్ అలా ఏదైనా కావచ్చండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేసేవాడు యాజిటేషన్లు ఎక్కువ చేయరు కదా. ప్రాక్టీస్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాడు, 2 చేతులతో ప్రతి టైమ్ ఈజ్ మనీ ఫర్ హిమ్. సార్ మీరు కమాండెంట్ కూడా చేశారు? అవునండి, 16th బెటాలియన్ విశాఖపట్నం. ఎలా ఉంది సార్ అప్పుడు అసలు ఆ బెటాలియన్ అప్పటికి ఆ రోజుకి ఉన్న దానిలో లేటెస్ట్ బెటాలియన్. సో అది విశాఖపట్నం జిల్లా డిటీసీలో ఉండేది. తర్వాత డిటీసీ జిల్లాలో 2022లో కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు బెటాలియన్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అంతా మేక్ షిఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాకపోతే మ్యాన్ పవర్ ఫుల్ స్కేల్ ఉండేదండి. కతిమా అన్ని బెటాలియన్ల కన్నా కూడా వైజాగ్ బెటాలియన్లో ఫుల్ స్ట్రెంత్లో ఫంక్షన్ అయింది. మీరు ఒంగోలు ఎస్పీగా పనిచేసి 49 రోజులు పనిచేస్తాం. ఏంటి సార్ ఏంటి సార్ అంత త్వరగా మిమ్మల్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు? అసలు ఆమంచి కృష్ణమోహన్ పాత్ర ఏంటి, దాంట్లో విజయసాయి రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అసలు ఏంటి సార్ ఇంత 49 డేస్కి మీరు ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత అంతా మీరు నాన్ ఫోకల్లోనే ఉండిపోయారు? అసలు ఏం జరిగింది? ఆమంచి కృష్ణమోహన్కి మీకు ఏంటి అసలు గ్యాపు? ఆ విజయసాయి రెడ్డి గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఏంటి అసలు మీకు వాళ్ళ గ్యాప్? ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ అనే ఆయన ఒక టైప్ ఆఫ్ పొలిటీషియన్ అండి. ఆయనకి కొంచెం క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నాయి. ఆయన మీద 100 కేసుల వరకు ఉండేవి, ఆయన మీద అయితే, ఆయన అనుచరుల మీద. సో అప్పటి వరకు ఆయన రూలింగ్ పార్టీలో ఉండి ఆ ప్రాంతంలో ఒక నియంత పోకళ్ళు సాగించారు. సో ఆబ్వియస్లీ ఎలక్షన్ టైంలో ఈ పార్టీ ఆ పార్టీ అని మనం చూడం కదా. ఆయన ఒంటెద్దు పోకట్లకి మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడుతుంటే ఆయనకి అది కష్టం వచ్చింది. రోజు విజయసాయిరెడ్డి గారికి పిటిషన్లు తయారు చేసుకెళ్ళి ఢిల్లీ పంపించేవాడు. విజయసాయిరెడ్డి గారు తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఉంటుందంటే, నాగరాజు మీద నాగరాజు ఆ జిల్లా డీసీపీగా పనిచేస్తున్నారు. నాగరాజు హై హ్యాండెడ్ లేకపోతే రూలింగ్ పార్టీకి ఫేవర్ అని ఒక 10 మంది రోజు పిటిషన్లు పెట్టారనుకో, ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే నాగరాజు మంచోడో చెడ్డోడో మనకు అనవసరం. మనం ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే బ్యాలెన్సింగ్ అనమాట. 10 మంది అనుకున్న పెర్సెప్షన్ మేనేజ్మెంట్ చేస్తాయి. రైటో రాంగో మనకెందుకో తీసేస్తే పోద్దని తీసేస్తారు. అలాగే అక్కడి నుంచి తొలగించడం జరిగింది. అక్కడి నుంచి అప్పుడు తొలగించారు సార్. కానీ ఆ పీరియడ్ అంతా మీరు నాకు తెలిసి 24 వరకు అనుకుంటా మీరు నాన్ ఫోకల్లోనే ఉండిపోయారు. అంత కక్ష ఉండిందా మీ మీద? కక్ష ఏం లేదండి. విజయసాయిరెడ్డి గారు ఏదో కొన్నాళ్ళు ఏదో పెట్టుకున్నాడు. తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఇచ్చారు పోస్టింగ్. నేను ఎప్పుడూ పోయి నాకు ఈ పోస్ట్, నాకు ల్యాండ్ ఆర్డర్ ఇవ్వమండి లేకపోతే నాకు పలానా కావాలని అడగలేదు. నాకు విశాఖపట్నంలో ఏదైనా ఇవ్వండి అంటే బెటాలియన్ ఇచ్చారు, తర్వాత గ్రే హౌండ్స్ ఇచ్చారు ప్రమోషన్ వచ్చాక. అదేం కక్ష సాధింపు లాంటిది అయితే ఏం లేదండి. అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు మీరు పోస్టింగ్ విషయంలో? అదే ఫస్ట్ 1 year అక్కడ ఆయన అపాయింట్మెంట్ దొరకకుండా విజయసాయిరెడ్డి అడ్డుపడ్డారని అక్కడ తర్వాత తెలిసింది విశ్వసనీయ వర్గాల ద్వారా. ఆయన మరి ఏదో పెట్టుకున్నాడు, దానికి ఒక పత్రిక వాళ్ళు చేసిన దానివల్ల ఆయన కొంచెం మనసును ఆయనకు నొచ్చుకొని ఆయన కొంచెం పర్సనల్గా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు అంతలా వ్యవహరించిన విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అక్కడ లేరు. అది పాలిటిక్స్ అండి మనకి. సార్ మీరు ఆ పత్రిక అన్నారు కదా సార్, ఆ పత్రిక పైన మీకు కోపమా లేదంటే సిద్ధాంతపరమైన అంశాల ఏమన్నా తేడా ఉంటుంది? దాదాపు 6 కేసులు వేశారు, ఇన్ఫర్మేషన్ కూడా వేశారు కోర్టులో. ఆ పత్రిక కాదండి, మీరు పొరపాటు పడుతున్నారు. ఇంకో పత్రిక ఉంది. ఇంకో పత్రిక ఒక ప్రముఖ 3rd సర్కిల్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అండి. ఓకే ఓకే సార్. వాళ్ళు అప్పటి ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేవారు. సో దానిలో ఆ రోజు ఒక ప్రెస్ మీట్లో ఈ ఆమంచి కృష్ణమోహన్ గురించి కొంచెం గంభీరమైన స్వరంతో కొంతమంది కొంచెం
గంభీరమైన స్వరంతో కొంచెం బ ఏమంటారు దాన్ని, ఇంటిమిడేటింగ్ టోన్‌లో మాట్లాడితే, అదే స్పీడ్‌లో వాళ్ళ భాషలోనే వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వటం జరిగింది. అయితే దానికి తీసుకొచ్చి వేరే స్టోరీకి ఆ పంచ్ డైలాగు ఫోటో పెట్టారు. సో నాకు తెలిసి ఎక్కడైనా బ్యూరోక్రాట్ అంటే ఐపీఎస్, ఐఏఎస్ వాళ్ళు కావచ్చు. చాలా కొద్దిగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి మీడియాతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకునే మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడతారు. కానీ మీరు ఓపెన్ నేను ఎక్కువ మాట్లాడినాను మీడియాతో. అంటే ఏదైనా డైరెక్ట్ సార్ ఏం మీడియాకి ఏం సమాధానం చెప్పాలో అది చెప్పేస్తానంటారు కదా. హ్మ్. అంటే అంత స్ట్రైట్‌గా మాట్లాడితే ఒక ఆఫీసర్‌కి ఇబ్బందులు వస్తాయని ఏమి ఆలోచించరా అసలు మరి? వస్తే రానివ్వండి, ఏముంది చూద్దాం. ఇప్పుడు ఇదే కర్నూలులో డీఐజీగా ఉన్నారు. ఒక పత్రిక పైన కేసులు వేశారు, రిఫర్మేషన్ వేశారు, అవును. ఎఫ్ఐఆర్‌లు కూడా కట్టారంటున్నారు. అవును, కట్టాను. సార్ అవునండి. పత్రిక అనేవాడికి కొన్ని పౌర బాధ్యతలు ఉంటాయి. పత్రిక అనేవాడు ఉన్న యథార్థాన్ని, వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. కరెక్ట్. ప్రభుత్వాధికారిగా ఏది నిష్పక్షపాతంగా సమన్యాయం మేము అన్ని వర్గాలకి ఎట్లా చేయాలో, ఉన్న వాస్తవాల్ని యథార్థంగా వాళ్ళ విశ్లేషణాత్మకంగా ప్రజల ముందు పెట్టాలి గానీ, వాళ్ళ సొంత కవిత్వం, సొంత పాండిత్యం ప్రదర్శించి, ఒక రకంగా ప్రజలు ఊహించుకునే విధంగా ఆళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తే దానికి చట్టంలో దాని చట్టం తన పని దాన్ని చేసిపోతుంది. అంటే జనరల్లీ చట్టంలో అన్నీ ఉన్నాయండి. కాకపోతే దానికేంటంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్. అంత టైం ఎవరికి ఉండదు. కొంచెం నాకు ఓపిక ఎక్కువ. చూస్తాను, ఏముంది. ఓపిక ఎక్కువ అసలు లేదు. అంటే చూస్తా, లాంగ్ బ్యాటిల్స్ ఫైట్ చేయాలి కదా! మనం జనరల్లీ ఏంటంటే మాకు ఇప్పుడు ఆఫీసర్స్‌తో ఉన్నదేంటంటే మధ్య తరగతి నుంచి వస్తాయి. ఈ తలకాయ నొప్పి ఎందుకబ్బా! మనకు అసలు పక్క తిరిగిస్తే అయిపోద్ది అనుకుంటాం. సో, నేను జనరల్లీ లో ప్రొఫైల్‌లో ఉంటాను. నేను ఎప్పుడు మీడియాతో ఎక్కువ మాట్లాడను. నా అంతటగా నేను ఎప్పుడూ అప్రోచ్ అవ్వను. వాళ్ళు ఎవరన్నా వస్తే మాత్రం ఇవ్వాల్సిన తగు గౌరవం ఇస్తాను. వాళ్ళు అడిగిన దానికి స్పష్టంగా సమాధానం చెప్తాను. వాళ్ళు అడిగిన దానిలో నేను చెప్పలేని విషయాలుంటాయి. స్వామి అయ్యా బాబు, నేను ఈ విషయం మీద స్పందించకూడదు. ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్, అయితే ఇది పొలిటికల్, నాకు ఆ వాక్ స్వాతంత్రం లేదని స్పష్టంగా చెప్తాను. ఇది ఒక నార్మల్ సగటు ఒక డీసెంట్ మీడియా రిపోర్టర్, అది మీలాంటి వారు గానీ, మురళీ గారు గానీ, లేకపోతే ఒక సాంప్రదాయబద్ధమైన మీడియా. కొంతమంది ఈ మధ్యన ఒక కెమెరా, పెన్ కెమెరా లేకపోతే ఏవో ఒక చిన్న నోట్ బుక్ ఇచ్చుకొని వచ్చి ఏదేదో వాళ్ళ సొంత కవిత్వం, సొంత పాండిత్యం, లేతే ఏదో ట్విస్టెడ్ మైండ్‌తో వచ్చేస్తారు. వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్తాను. మీకు బుక్ నాలెడ్జ్ ఎక్కువ సార్. బుక్స్ బాగా చదివేవాళ్ళా సార్ చిన్నప్పుడు ఏమన్నా? చదువుతా అంటే బుక్సో లేతే ఇన్ఫర్మేషన్ అయితే పెట్టుకుంటా. బానే సఫిషియెంట్‌గానే ఉంటదండి. బుక్స్ అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి బుక్ చదివిన అనుభవం గానీ, ఒక నేను ఈ ఫిక్షన్ అలాంటివి చదవనండి. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాంటెంపరరీ జియోపాలిటిక్స్, హిస్టరీ అండ్ కాంటెంపరరీ రియాలిటీస్. ఓకే. ఓకే సార్. ఓకే. ఈ ఫిక్షను లేతే రొమాన్సు లేతే స్కైఫీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు మీరన్నారు సార్ అది మీడియా పాత్ర పోషించాలనేది. బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వస్తున్న విమర్శ ఏంటంటే, డీఐజీ ఆఫీస్ కాదది, రియల్ ఎస్టేట్ వ్యాపార ఆఫీస్ అది. రియల్ ఎస్టేట్ విషయాలలో డీఐజీగా తలదూరుస్తున్నారు. అది తప్పు అని ఒక పత్రిక వార్త రాస్తే వారిపైన కేసులు పెడుతున్నాడు ఆయన అని బయట వాళ్ళు విమర్శలు చేస్తున్నారు సార్. అంటే మునీర్ అనే ఒక టీచరు ఒక ల్యాండ్ విషయంలో డీఐజీ గారు కొంత సీఐలని పురిగొలిపి చేయించారు, వినకపోతే దగ్గర పిలిపించుకొని ఆయనే పంచాయతీ చేసి బెదిరించాడు, అది ఇది అని వాళ్ళ ఆరోపణ. దాని మీద ఆ పత్రిక కథనము రాస్తే వారి మీద కేసులు బనాయిస్తున్నారు. అది డీఐజీ ఆఫీస్ కాదు, రియల్ ఎస్టేట్ ఆఫీస్ అని వాళ్ళు పదే ఆరోపిస్తున్నారు సార్. ఎలా ఉంటుంది ఆ సమయంలో మీకు అలా అన్నప్పుడు? నేనేం అనుకోనండి. ఇప్పుడు వాస్తవం అయితే మనం బాధపడాలి, లేకపోతే దానికి కావాల్సిన మేనేజ్మెంటో లేకపోతే మెరుగులు దిద్దుకోవాలి. అది టోటల్ బ్రూటల్ అబ్సర్డ్ అయితే మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అది ఇప్పుడు ఆ మునీర్ అనే ఒక టీచర్ ఎవరైతే ఉన్నారో, ఒక కడప జిల్లాకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం వాళ్ళు వచ్చి కలవటం జరిగింది. మనం సహృద్భావంతో ఇద్దరిని పిలిచి ఏంటయ్యా మీ విషయం అని మాట్లాడాం. ఇది ప్యూర్ సివిల్ డిస్ప్యూట్ బాబు, మీరు కోర్టులోనే తేల్చుకోవాలి, ఇది మేము పోలీసులు దీనిలో కలగజేసుకోకూడదని చెప్పి పంపించడం జరిగింది. తర్వాత వేరే సందర్భంలో గ్యాంబ్లింగ్ రైడ్లో అక్యూజ్డ్ వీళ్ళు నైబర్స్ అవ్వటం వల్ల వాళ్ళ మధ్య టెలిఫోనిక్ కాల్ డేటా ఉండటం వల్ల వాళ్ళు పిలిపించారు. అదే సమయంలో పులివెందుల్లో జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో 32 నీటి సంఘాల్లో తెలుగుదేశం యునానిమస్ అయిన టైంలో పనిగట్టుకుని సింహాద్రిపురం పులివెందుల నుంచి వచ్చి కర్నూలులో ఒక ఫాల్స్ స్టోరీ రాస్తే నేను గాజులు దడుకు కూర్చొని కదా, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చేయాల్సింది చేశాను.
అసలు ఆ మునీర్ ఒక ల్యాండ్ ఇష్యూలో మీ పాత్ర లేదంటారు సార్? అసలు ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇది మన సమాజమే ట్విస్టెడ్ సొసైటీ సార్. సివిల్ డిస్ప్యూట్ మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు అంట. ఖచ్చితంగా సార్. యాక్చువల్లీ లా ప్రకారం మేము అవ్వకూడదు. ఓకే కానీ అక్కడ సివిల్ క్రిమినల్ ఇంటర్ట్వైన్ అయి ఉంటాయి. సార్. సో మేము క్రిమినల్ దానిలో కూడా ఇంటర్ఫియర్ అవ్వకుండా ఎలా ఉంటాం? ఒక తెలివైన లాయర్ అది నీకు అది విడదీయాలి. ఇలా ఇంటర్ట్వైన్ అయి ఉంటుంది, గొళ్ళంబాటు ఉంటుంది. మేము క్రిమినల్ ఆస్పెక్ట్కి ఇంటర్ఫియర్ అవ్వాలి. సో కానీ ఒక ఎక్స్టార్షనిస్ట్ మైండ్ సెట్ ఉన్న ఒక అడ్వకేటు, ఒక మీడియా వాడు పోలీసులు సివిల్ డిస్ప్యూట్లో ఇంటర్ఫియర్ అవుతున్నారని చెప్పి బురద జల్లేసి వాళ్ళు వచ్చి ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసేస్తారు, ఫోర్సిబుల్ సెటిల్మెంట్లు. సో మరి దానికి ఎవరు స్పందించాలి? ఎవరో ఒకటి పౌర బాధ్యత తీసుకోవాలి కదా. అది ఎవడో ఒకటి ఓకే దాని మీద బురద జల్లుతారు, ఏదో చేస్తారు, అంతమించి ఏం చేస్తారు? నిజంగా వాస్తవం ఉంటే డిపార్ట్మెంటల్ యాక్షన్ కోర్టు నుంచి ఉంటుంది, ఏమీ కాదు కదా. ఎవడో ఒక చెట్టు కింద ప్లేటరో లేకపోతే ఒక పెన్నో పేపర్ పట్టుకుని సెమీ లిటరేట్ వాడు రాసిన దానికి మనకేమీ అవ్వదు కదా. ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు నాకు కొద్దిగా పెయిన్గా ఉంటుందా? అస్సలు ఉండదండి నాకు. ఓకే. ఎందుకంటే అసలు అంటే కాదండి, ఫస్ట్ పోస్టింగ్లో వచ్చినప్పుడు బాధపడ్డానండి. కానీ తర్వాత అర్థమైంది ఐఎమ్ ఏ డిఫరెంట్ క్రియేట్. భగవంతుడు మనకు అవసరానికి మించి తెలివి ఇచ్చాడు, మనకు ఒక సామాజిక దృక్పథం ఉంది, ప్రజలకి న్యాయం చేయాలని ఒక సంకల్పం ఉంది. నా దగ్గరకు వచ్చిన బాధితుడిది వాడి ఆకలి బాధ, వాడి ఆర్తనాదం మనసుకు తగిలితే మాత్రం చట్టం కన్నా ధర్మానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే దీనికి ఇట్స్ వైడర్ సబ్జెక్ట్ అండి. బ్రిటిష్ వాళ్ళు మనకు చేసిన చట్టాల్లో ఉన్న బిగ్గెస్ట్ డెఫిసిట్ ఏంటంటే దెర్ ఈజ్ నో ఎలిమెంట్ ఆఫ్ మొరాలిటీ, నైతికత అనే ప్రమాణం మన చట్టాల్లో లేకపోవటం వల్ల ఏమవుతుందంటే ఈ న్యాయం అనే దానికి ఒక టైం బౌండ్ ఉండాలి. వెన్ దెర్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ మొరాలిటీ, టైమ్లీ జస్టిస్ ఎన్ష్యూర్ అవుద్ది. వెన్ దెర్ ఈజ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ మొరాలిటీ, ప్రొసీజరల్ అండ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ప్రొసీజరాలిటీస్, జస్టిస్ ఈజ్ ఇండెఫినెట్ అన్నమాట. సో ఈ ప్రాసెస్లో దెర్ ఆర్ మల్టిపుల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హూ థ్రైవ్ ఆన్ ఇట్ అండ్ ఐ హిట్ నెయిల్ ఆన్ దర్ ఏమంటారు దాళ్ళ కాఫిన్ మీద కొడతా అనమాట. డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్ దేర్ లైవ్లీహుడ్, సో దే అటాక్. ఇది అర్థమయ్యి నేను వదిలేశాను ఇంకా. సో ఐ ఆల్సో హిట్ బ్యాక్. అంటే ఒకవైపు చూస్తే కోయ ప్రవీణ్ గారిలో పాజిటివ్స్ కనిపిస్తున్నాయి, డిపార్ట్మెంట్లో నెగిటివ్స్ కనిపిస్తున్నాయి. చాలా ఉంటాయండి నెగిటివ్స్. ఎంత బాగా చెప్తున్నారు సార్. నెగిటివ్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు సారు మంచివారంటే, మంచితనం అంటే ఏంటండి? నొప్పించక అందరితోనూ సర్దుకుపోవటమే మంచితనం. అంటే వెరసి చెప్పాలంటే అచ్చ తెలుగులో పచ్చి తెలుగులో చెప్పాలంటే ఏ పని చేయకపోవటం. పని చేస్తే నీకు ఇప్పుడు నేను పని చేశానండి, ఒకడు లబ్ధి పొందుతాడు, అయ్యగారు దేవుడు లేకపోతే ఆ సార్ దేవుడు అని మనసులో దండం పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆ పని వల్ల ఒకడికి న్యాయం జరుగుద్ది, ఆ ప్రాసెస్లో ఒకడికి హాని కలుగుద్ది. వాడు మన మీద వ్యక్తిగతంగా పగ పెంచుకుంటాడు, వాడి శక్తి బట్టి మన మీద రాళ్ళు చల్లుతాడు. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్న పత్రికలోనే ఒక కథనం చదివినట్టు గుర్తు సార్ నాకు. అంటే కొన్ని విషయాల్లో మమ్మల్ని బైపాస్ చేసి వెళ్ళిపోతున్నారు డిఐజీ గారు, మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ రేంజ్ పరిధిలో ఉన్న ఐపీఎస్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. నాకు తెలియదండి. ఓకే సార్, ఫిర్యాదు చేశారు, నాకు తెలియదండి. కానీ కింది స్థాయిలో అంటే సిఐల వ్యవస్థ వరకు చాలా హ్యాపీగా ఉన్నారు. సార్ మా దేవుడు అబ్బా, సార్ ఉంటే హ్యాపీ మాకు అని వాళ్ళు బాగా కీర్తిస్తున్నారు మిమ్మల్ని అంటున్నారు. అది ఎవరు ఇష్టం లేదండి. మన ఉద్యోగం మనం చేస్తున్నామండి, మనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. దాని ప్రకారం ఆప్టిమల్ రిసోర్సెస్తో మ్యాక్సిమైజేషన్ ఆఫ్ బెనిఫిట్స్ చేస్తాం. సో మ్యాక్సిమం మనకు తెలిసినంత వరకు ఒకటికి సాయం చేయాలనుకుంటాం, తెలియకుండా కూడా చేస్తాం, తెలిసి అయితే ఒకటికి హాని అయితే చెయ్యం. నాకు తెలిసి సార్, నేను జర్నలిజంలో వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాను, డిపార్ట్మెంట్లు ఎలా ఉంటాయంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు ఈ పోస్టింగ్లన్నీ కూడా ఖద్దర్ చొక్కా నాయకుల సిఫారసు లేఖల ప్రకారమే జరుగుతుంటాయి సార్, ఎక్కడైనా కూడా. కర్నూలులో అలా జరగండి. నేను అదే సార్, మీరు ఇంత స్ట్రైట్గా అదే వస్తున్నా. ఇక్కడ నాకు తెలిసి ఏంటంటే ఈ కర్నూలు డిఐజీ గారి దగ్గర మాత్రం సీఎల ట్రాన్స్ఫర్ విషయంలో మంత్రుల సిఫార్సు లేఖలు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖ టిష్యూ పేపర్తో సమానం అయిపోయినాయి. ఆయన ఎవరు అనుకుంటే ఆయన పోస్టింగ్లు ఇచ్చేస్తున్నారు. అదేం లేదండి, అంతే. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం, వాళ్ళతో సంప్రదిస్తాం, వాళ్ళని నచ్చ చెప్తాం, ఒప్పించి ఇస్తాం. ఐ థింక్ మైదుకూరు, కమలాపురం అనుకుంటా సార్, అక్కడ వీరశివారెడ్డి గారితో ఒక సీఏ గారికి గొడవ జరిగింది ఒక మహిళా ఇష్యూలో. అది పెద్ద ఇష్యూ అయినా కూడా ఆ సీఏని అక్కడే కొనసాగించారు. వీరశివారెడ్డి కమలాపురం మాజీ ఎమ్మెల్యే
నాకు తెలియదండి ఆ విషయం, నా దృష్టికి రాలేదు. అంటే గత ప్రభుత్వంలో పనిచేసిన మైదుకూరు చెప్తానా అండి. మైదుకూరు ఇన్స్పెక్టర్కి ఒక మహిళ ఆయన మీద అభియోగం మోపింది. సార్ దాన్ని కమలాపురం ఎమ్మెల్యే గారు ఆ మహిళ తరపున ఉన్నారు. సార్ ఈ సిఐ తరపునేమో మైదుకూరు ఎమ్మెల్యే గారు, సిఐ శివశంకర్ గారు. యాదవ్ అనుకుంటా సార్ ఆయన. అవునవును, సార్ శివశంకర్ యాదవ్ కాదులే, కులస్తుడు, యాదవ్ కులస్తుడు, కానీ పేరులో యాదవ్ లేదు. లేదు సార్ సార్ ఆ పేరు అని. అది ఏంటంటే జరిగిన వాస్తవం ఏంటంటే, అది ఒక ఆఫీసర్ అతని డ్యూటీ హానెస్ట్గా చేశారు. దానికి పొలిటికల్ రంగుల్లో పూసేసి మహిళా కలర్ తీసేసుకున్నంత మాత్రాన తప్పు చేయని ఆఫీసర్ మా దృష్టిలో ఉండి చేసిన దానికి మేము ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి చేయటం జరిగింది. వీరశివారెడ్డి గారికి కూడా మీకు కొంత వీరశివారెడ్డి కాదు, ఇది ఇది పుట్ట నరసింహారెడ్డి. ఓకే ఓకే పుట్ట ఏం జరిగిందంటే విషయం ఏంటంటే అండి, ఇప్పుడు పుట్ట నరసింహారెడ్డి గారికి తో చనువుగా ఉండే ఒక వ్యక్తి ఉన్నారు. సార్ అతనికి ఇంకో అతనికి ఏదో ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉంటే అతను ఆయిల్ ట్యాంకర్ని, ఇతను ఈ కమలాపురం చెందిన ఆయన ఒక మాజీ, ఆయన భార్య వచ్చి ఒక మాజీ సర్పంచ్, ఆ ట్యాంకర్ అపహరించాడు, డ్రైవర్ని కొట్టి ట్యాంకర్ అపహరించుకున్నారు. అది మనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తెలియకపోవటం వల్ల ఏం జరిగిందంటే డెకాయిటీ కేసు అవుద్ది కదా. సో ఎస్పీ గారు ఇలా డెకాయిటీ జరిగిందని నాకు చెప్పారు, ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ ఉండేవాడు. సో అది జరిగింది దువ్వూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. దువ్వూరు అంటే సర్కిల్ వచ్చి మైదుకూరు సర్కిల్. ఓకే సార్. సో దాని ప్రకారం అక్కడ సిఐ విచారణ నిమిత్తం పలానా వ్యక్తి మాజీ సర్పంచ్ భర్త చేశాడని చెప్పి కడప శివార్లో కమలాపురం నియోజకవర్గంలో వాళ్ళ ఇంటికి రైడ్కి వెళ్ళి అతను అరెస్ట్ చేయడానికి లొకేషన్ ట్రాక్ చేసుకుని వెళ్ళాడు. వెళితే అతని భార్య వచ్చి అడ్డుపడిపోయి నానా బేభత్సం చేసి వీరంగం చేసి అతను తప్పించింది. ఆ సమయంలో ఏం చేశాడంటే ఆవిడని అరెస్ట్ చేద్దామని అక్కడ రిపోర్ట్ చేసి కేసు పెట్టి ఆవిడ స్టేషన్కి తీసుకెళ్ళాడు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కమలాపురం వాళ్ళు ఆదినారాయణ రెడ్డి గారిని దించి, అయ్యా నేనే కేసు గీసే ఉందిలే, ఆడమనిషిని వద్దులే, తెలుగుదేశం ఆవిడని చెప్పి వదిలేమన్నారు. సో గుడ్ ఫెయిత్లో ఇన్స్పెక్టర్ అతన్ని ఇంకా ఆవిడ మీద ఎందుకులే అని చెప్పి కేసు వచ్చేసాడు. దాన్ని వాళ్ళు ట్విస్టెడ్ మైండ్తో అర్ధరాత్రి మహిళని ఎత్తుకొచ్చి అపహరించి స్టేషన్లో పెట్టాడని హైకోర్టులో వేశారు. ఇది సో నేను నిజాయితీగా ఉద్యోగం చేసిన వాడిని అయితే కాపాడతా కదా. కరెక్ట్ సార్. అది జరిగింది. అంటే పొలిటికల్గా మీరు ఎంత నిజాయితీగా చేసినా కూడా అంటే కాకి కన్నా ఖద్దర్ పవర్ఫుల్గా వ్యవహరిస్తుంది కదా సార్. ఖచ్చితంగా మనం ఏదో ఒకసారి ఇబ్బంది పడతామండి. నచ్చకపోతే మా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. మనం అయితే మనం నమ్మిన దానికోసం నిలబడతాం. అంటే అది అందరూ ఆలోచించారు కదా సార్. అంటే పోలీసు ఎక్కడికి బదిలీ వెళ్ళినా పోలీసే కదా సార్, అదే పోస్ట్ మ్యాన్ కాడు కదా. కానీ కొంతమంది బదిలీ వస్తుందేమో, విఆర్కి పోతామేమో, పోస్టింగ్ ఉండదేమో, నాన్ ఫోకల్లో ఉంటామేమో, ఎందుకు ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే అంతా కూడా ఎంప్లాయీస్ అందరూ మిడిల్ క్లాస్ ట్రాప్లో ఉంటామండి. ఇప్పుడు విఆర్కి వెళ్తే జీతం రాదు, 3 నెలల్లో 6 నెలల్లో విఆర్లో ఉంటే, నేను 14 నెలలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు విఆర్లో ఉన్నా. 14 నెలల్లో జీతం ఆనా పైసాతో సహా 15 నెలల్లో ఇచ్చారు. అలా సిఐ లెవెల్కి విఆర్కి వెళ్తే జీతం రాదు, నాన్ ఫోకల్కి వెళ్తే ఫెసిలిటీస్ ఉండవు. సో ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డ వాళ్ళు ఆ ఫెసిలిటీస్ పోగొట్టుకోలేక కాంప్రమైజ్ అవుతారు. సరే, ఎలా ఫేస్ చేస్తున్నారు సార్ మీరు? ఎమ్మెల్యేలు మంత్రులు సిఫారసులు లేఖలకు అతీతంగా మీరు పోస్టింగ్ లేదండి, వాళ్ళతో మాట్లాడుతామండి. వాళ్ళు ఇచ్చిన లేఖలు ఇస్తారు, వాళ్ళు మంచివాళ్ళు అయితే వెంటనే ఇచ్చేస్తాం. లేదు వాళ్ళతో కొంచెం మేము చేసే పోలీస్ సస్పెండ్ చేస్తే వాళ్ళకి నచ్చ చెప్తాం, వాళ్ళు నేను చెప్తే వింటారు కదా. కోయ ప్రవీణ్ గారు పోస్టింగ్లు రెడ్ బుక్కు అతీతంగా ఉన్నాయి అంటున్నారు సార్. అతీతం ఏం లేదండి. ఐ లైక్ ఇనిషియేట్ ఓపెన్ ఫెయిర్ డైలాగ్. పొలిటీషియన్స్ ఆర్ వెరీ డీసెంట్ పీపుల్ అండి. వాళ్ళు మనం మాట్లాడి వాళ్ళకి చెప్తే చాలా ఈజీగా ఉంటారు. ఇట్స్ ఈజీ, టఫ్ టు కన్విన్స్ అవర్ సీనియర్ ఆఫీసర్స్. ఇప్పుడు ఆదోనికి గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఒక సీని ఆదోని సిఐగా పంపించారు సార్. అంటే ఆ ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇచ్చారు, అంటే ఆయనతో మాట్లాడి పంపించారు సార్ మీరు. ఆదోని ఎవరండి? ఇప్పుడు ఎవరెవరు అంటారండి, అన్నీ మనం పట్టించుకోకూడదండి. వాడు పని చేశాడు, వాడి మెరిట్స్ చూస్తాం, తెలుసున్న నలుగురిని అడిగితే బాగా పని చేస్తాడు అంటాం, పంపిస్తాం. ఇప్పుడు ఏదో ఊరికి నాకే రంగు వేశారు, అసలు నాకే సంబంధం లేదు, ఒక కలర్ పెయింట్ పడి 14 నెలలు ఉన్నాం. సో నాకు అలాగే జీతం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంచాక నాకు మనసు ఒప్పదండి. ఏదో ఒకటి సెట్ చేయండి. అదే సార్ అంటారు.
సార్ పీరియడ్లో బీఆర్లు ఉండవు, అంత పోస్టింగ్సే. నా దగ్గర ఒక్క వేకెన్సీ ఉంటుందండి. అదే సార్. అందరినీ అవకాశం వచ్చినప్పుడు అడ్జస్ట్ చేస్తాను. అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు ఒకడు నాకు సార్ నాకు ఎవరో వెనకాల బ్యాక్గ్రౌండ్ లేరు సార్, తమరు ఏదైనా చూడాలి సార్ తమ్మని అనుకున్నారనుకో, అవకాశం వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారితో నేనే మాట్లాడా, సార్ అన్న అదే ఎమ్మెల్యే గారు కొంచెం మంచోడు, ఒక అవకాశం ఇవ్వండి, బాగా చేస్తాడు అని చెప్తాం. సరే సార్ మీరు తమరు చెప్తే మాకు అభ్యంతరం లేదంటాం. అలా మాట్లాడితే ఏం ఉండదు జనరల్లీ. అంటే ఐఎమ్ సారీ టు సే, బట్ ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ ఆఫ్ ద apparatus, మా బ్యూరోక్రాట్స్ వీ లుక్ అపాన్ పొలిటీషియన్స్ యాజ్ అవర్ క్లాస్ ఎనిమీ. ఆ సైకాలజీ ఉంటుందండి కొంత. నాకు ఫస్ట్ పోస్టింగ్స్లో ఉండేది, తర్వాత పోయింది. క్రమేపీ ఉండేది కూడా పోతుంది అంటే ఎలా కదండి, అంటే అవర్ సిస్టమ్ ఈజ్ లెఫ్టిస్ట్ కదా, సోషలిస్టిక్ ప్యాటర్న్ కదా. ఆల్వేస్ వీ లుక్ ఫర్ ఎ క్లాస్ ఎనిమీ టు సాటిస్ఫై అవర్ ఈగో. ఇప్పుడు వచ్చి చెప్తాడు కదా, ఉండేవాడిదే ఇల్లు దున్నేవాడిదే భూమి, శ్రామికుల్లారా మీ శ్రమని భూస్వామి దోచుకుంటున్నాడు, మీ యజమాని మీ శ్రమను దోచుకుంటున్నట్టు ఆల్వేస్ వీ లుక్ ఫర్ ఎ క్లాస్ ఎనిమీ. సో బ్యూరోక్రసీకి మా క్లాస్ ఎనిమీ ఎవరంటే పొలిటీషియన్స్ అవుతారు. మీరు ఇంత పాజిటివ్గా ఉన్నారు సార్, కానీ కర్నూలులో కొంతమంది చేస్తున్న కామెంట్ అంటే ఒక సెక్షన్, ఒక సామాజిక వర్గానికి చెందిన సిఐల్ని ఇక్కడ చుట్టూ పెట్టుకొని ఆయన పరిపాలన చేస్తున్నారు, వారి ద్వారానే మొత్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అంటే బద్వెల్ టికెట్ తన వైఫ్కి ప్రయత్నించాడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆమె భర్త కూడా ఇప్పుడు సిఐగా ఆయన దగ్గరే ఉన్నారు. ఇక్కడ మొత్తం ఆయన కార్యక్రమాలు చక్క పెడుతుంటాడు. ఇంకొక సిఐ కూడా మొత్తం ఏది కావాలి ఇక్కడ జిల్లాలో అంటే మీ పరిధిలో ఏ సిఐకి పోస్టింగ్లు కావాలన్నా ఆ ఇద్దరు సిఐలతో కలిస్తే చాలు సార్ పని చేస్తారని ఒకటే కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నచ్చనోడు అని చెప్తాడండి. అంటే మనం మీడియా కాబట్టి అచ్చ తెలుగులో చెప్పలేకపోతున్నాను. పోస్టింగ్ ఇప్పుడు వస్తాడండి, వాడి ఫేస్ నాకు నచ్చలేదు. ఒక అతను వచ్చాడు, వాడి బాడీ లాంగ్వేజ్ నచ్చలేదు, వాడు దాన్ని నాకు నచ్చలేదంటే డెఫినెట్లీ 99.9% అతని ట్రాక్ రికార్డు కూడా వాడి హావభావాలు బట్టే నేను ఒక అసెస్మెంట్కి వస్తాను. 99% ట్రాక్ రికార్డ్ కూడా అలాగే ఉంటుంది. 100 రకాల ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేస్తాడు, ప్రలోభాలు ట్రై చేస్తాడు, లాంగను ఇలాగెళ్ళి మాట్లాడతాడు బయటకు వచ్చి. మరి మీరు ఇంత ఓపెన్గా చెప్తున్నారు సార్, మరి మీడియాలోనే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, రాజకీయ పార్టీలు ఒక సెక్షన్ పార్టీ కావచ్చు, సిఐ పోస్ట్ కావాలన్న ఆయన 5 లక్షలు కొట్టు సిఐ పోస్ట్ పట్టు అనేది కామెంట్స్ బయట చేసుకునేవాడు. మనం ఏం చేస్తాం, ఎవడైనా ఇవన్నీ మీకు బాధ అనిపించదా? అది నేను చేయలేదే మనకి ఎందుకు వినిపిస్తున్నాయి, ఇవన్నీ తప్పవండి, ఇంక అన్నీ పట్టించుకోలేము. మరి ఇంత ఫెయిర్గా ఉంటున్నారు. మరి రైల్వే కోడూరు ఎస్సీ మహిళ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని సతీష్ వేమన తనతో ఐ థింక్ 7 కోట్లు ఏదో డబ్బులు తీసుకొని మోసం చేశాడు అనే విషయంలో డిఐజీ గారు చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. వాళ్ళని కిడ్నాప్ చేయించి మదనపల్లి తీసుకెళ్ళి అక్కడ నుంచి అంతలోపల న్యాయవాది జడా శ్రావణ్ గారు, రిటైర్డ్ జడ్జి అయిన జడా శ్రావణ్ గారు ఏబిఎస్ కార్పస్ వేసి మొత్తం వాళ్ళని ఈవినింగ్ లోపల హాజరుపరచాలనేసి. మీ ఫ్యాక్ట్ అంతా కరెక్ట్గా తెలుసా, నెరేటివ్ తెలుసా? నా పైన తెలుసా, అది అడుగుతున్నా సార్, అని జరిగింది కదా సార్ అంటున్నా. హేబియస్ కార్పస్ డిస్మిస్ అయింది కదా. అవునా సార్? హేబియస్ కార్పస్ అడ్మిట్ కాలేదు కదా. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఏం జరిగింది సార్ అది ఇష్యూ? ఇప్పుడు ఇదే ఎవరో సతీష్ అని ఒక ఎన్ఆర్ఐ సతీష్ వేమన టీడీపీ. నేను 10 సంవత్సరాలుగా ఇక్కడ 15 సంవత్సరాలుగా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీతో నేను చాలా అనుకూలంగా పార్టీలో ఉంటూ అనేక సోషల్ చారిటబుల్ ఈవెంట్ చేస్తున్నాను. నాకు బాగా ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా అమెరికా నుంచి కూడా మెజారిటీ అంటే సంవత్సరంలో సగభాగం ఇక్కడే ఉండి నేను అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నన్ను డెలిబరేట్గా కొంతమంది మా పార్టీ వాళ్ళే డ్యామేజ్ చేయటానికి నా మీద ఇది చేస్తున్నారు. 7 కోట్లు తీసుకునేవాళ్ళలాగా నేను కనిపిస్తున్నాను, ఇచ్చేవాళ్ళలాగా వాళ్ళు కనిపిస్తున్నారని ఒక వీడియో చూపిస్తే ఫేస్ వాల్యూ మీద నిజమేనేమో అనిపించి అదే విషయాన్ని సిఐకి చెప్పి అదేంటో పూర్తిగా కనుక్కో అని చెప్పాను. సిఐ ఏమో ఏం ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు. సార్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు సార్, విజయవాడలో ఇది ఇట్లా ఉన్నప్పటికీ సతీష్ ప్యానిక్ అయిపోయి రకరకాల తెలుసున్న వాళ్ళతో ఫోన్ చేయించి కేసు కట్టించండి అని ప్రెషర్ పెట్టాడు. సరే అప్పుడు ఎస్పీకి చెప్పి బాబు కేసు కట్టి అదేంటో విచారించమని చెప్పాం. కేసు కట్టాడు. ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు మహిళా ఇన్స్పెక్టర్తో సహా వెళ్ళి వాళ్ళని లొకేషన్ ట్రాక్ చేసుకుని అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చి తీసుకొచ్చి పంపించారు.
అంటే బలవంతంగా వాళ్ళతో వీడియో చేయించారు, అది నేను నాకు డబ్బులు తెలియదు ఇచ్చింది అండి, ఆ అది ఇది వీడియో అనేసి. సంగతి నాకు తెలియదు అసలు. మరి జగశ్రావణ్ గారు ఏంటి సార్, నువ్వు రిటైర్డ్ అయినా నిన్ను వదిలిపెట్టను ఆయన అనేసి ఆయన 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 పెద్ద- పొలిటీషియన్ అండి, ఆయనలా మాట్లాడాలంటే నేను ఇప్పుడు మాట్లాడలేను. టైం వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పొచ్చు, ఇప్పుడు చెప్పకూడదు. టైం వచ్చినప్పుడు అంటే భవిష్యత్తులో సార్ కూడా ఏమైనా కద్దరేసుకుంటారు సార్? లేదండి, లేదు, ఆలోచన లేదు సార్? ఇప్పుడైతే లేదు. అందరూ అంటున్నారు లేదు ఖచ్చితంగా సార్కి ఎంపీ కావాలని ఒక ఆకాంక్ష ఉంది. ఏదో అంటానండి, నా చిన్నప్పుడు మా ఊరే రాజమండ్రి ఎంపీ అవ్వాలని ఒక కోరిక ఉందని కామెడీకి అంటాను అంతే. సార్ సార్ అదే సార్కి ఎంపీగా పార్లమెంటులో పోవాలనేసి. ఏదో కామెడీకి అంటానండి, సార్. దానికి ఏముంది? అంటే అనుకుంటే అయిపోతామా, దానికి బోల్డంత వర్క్ చేసుకోవాలి. అదే ఏముంది సార్ దాంట్లో, అనుకున్నారు డాక్టర్ అయ్యారు, అనుకున్నారు సివిల్ సర్వెంట్ ఇంకా కామెడీకి అనుకోలేదు సార్ ఇంతవరకు ఏంది. అంటాను. మనస్ఫూర్తిగా ఇన్ని చాలా ఫ్యాక్ట్ మాట్లాడారు సార్, మీరు ఓపెన్ గా మాట్లాడారు అనమాట. ఎక్కడ కూడా దాపరికం లేకుండా ఇది వద్దు అనుకోకుండా చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు అన్ని కూడా. ఈ రాజకీయాల విషయాలకు వస్తే మీకు రాజకీయ ఆకాంక్ష లేదంటారు సార్? అంటే మీకు వాస్తవంగా చెప్తానండి, ఇప్పుడు మన కోరికలు అనేవి కాలక్రమేణా అటు ఇటు చేంజ్ అవుతుంటాయి. సార్ నేను బాగా చిన్నతనంలో 6th 7th 8th ఆ టైంలో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి ఏదో శక్తులు సాధించాలని ఒక కోరిక ఉండేది. మీకా సార్? ఉండేది. తర్వాత అది ప్రాక్టికాలిటీస్, ఇప్పుడు కోరిక ఉండటం వేరు, దాన్ని ఆచరణ చేయటం వేరు కదా. తపస్సు చేసి శక్తులు ఏదో మా ఇంట్లో అంతా కూడా సిద్ధించడం స్వామి అంటే. వివేకానంద, పరహంస, లేదా ఆధ్యాత్మికత ఎక్కువ అనమాట. సో అది ఆ టైప్ ఆఫ్ థాట్ ఉండేది. తర్వాత కొంతకాలం ఇంటర్మీడియట్లో నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళాలని ఒక కోరిక ఉండేది. మీకా సార్? వామ్మో, ఈరోజు వాళ్ళు కనిపిస్తే కాల్ చేసే స్థాయిలోకి సరే వచ్చేసారు. చెప్తున్నానండి, అదే ఒక టైంలో ఎందుకో అసలు మా రాజమండ్రికి ఎంపీ అవ్వాలని ఏదో ఒకప్పుడు చిన్నప్పుడు అనిపించింది. అది అనుకుంటే అవ్వదు కదా, దానికి మనం ప్రయత్నం మొదలెట్టాలి, దానికి హార్డ్ వర్క్ చేయాలి, దానికి పరిశ్రమ చేయాలి కదా. అదైతే ఇప్పుడు ఏం చేయలేదు. ఇంకో 10 ఏళ్ళు అయితే చేసే అవకాశం కూడా లేదు, ఇంకో 15 సంవత్సరాలు. ఒక సముద్రపు అలలాగా అనిపిస్తుంది సార్ మీ లైఫ్ అంతా కూడా నాకు. అంతే ఒక్కొక్క స్టెప్ వింటుంటే గిన అలా 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 పడుతూ లేసు అలా. అంటే మీ ఐడియాలజీ ఇదంతా కూడా ఫ్యూడలిస్టా సెక్యులరిస్టా ఏంటి అసలు? ఏది కాదండి, రియలిస్ట్ అండి, రియలిస్ట్. రియలిస్టిక్ అంతే. అంత ఇదవుతుంది సార్. మరి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, ఆ విషయంలో వచ్చింది మరి. ఆరోపణలు వస్తే ఆరోపణ కాదు కదా, రుజువు చేసి శిక్షించండి. ఊరికి నీకు పెన్ ఉంది కదా అని, లేకపోతే ఒక కెమెరా ఉందని ఏది పడ్డాను అనేస్తే ఏముంది, నేను దాంతో వదలను కదా. ఇప్పుడు వరంగల్లో ఉన్నప్పుడు ఒకళ్ళు అట్టాయి చేశారు, 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కోర్టు తిరుగుతున్నారు. నేనేం విడిచిపెట్టేవాడిని కాదు కదా. ఉంటే నిరూపించుకో, శిక్షించుకో, బోల్డ్ ఛానళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను నిజంగా తప్పు చేస్తే మా డిపార్ట్మెంటల్ ఛానల్ ఉంది, పొలిటికల్ ఛానల్ ఉంది, కోర్టు ఉంది. అవి మానేసి కెమెరా పుచ్చుకుని పెన్ పుచ్చుకుంటే ఏమైపోద్ది? ఇది కూడా ఏం అవ్వదు. మరి ఇంత ఓపెన్ మాట్లాడతారా సార్? మరి అంత ఓపెన్ వద్దు కదా సార్? ఏమవుద్దండి, అంటే మీ పొజిషన్ అలాని కాదు, పొజిషన్ కాదు. ఇప్పుడు ఒక పెన్ను పుచ్చుకునేవాడికి మాకెంత బాధ్యత ఉందో, పెన్ను కెమెరా పుచ్చుకునేవాడికి అంతే బాధ్యత ఉండాలి. పెన్ను కెమెరా ఉందని నోటికి ఏది వస్తే అది, లేకపోతే పలానా వాడు చెప్పాడని ఇది, బావ చెప్పాడని అది, లేకపోతే బావమరి చెప్పాడని ఇది, ఏది పడితే అది రాసేయకూడదు కదా. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే భయపడిపోతారు, భయపడినోడితే ఏంటి మరి, మ్యూజిక్ ఫేస్ చేయాలి కదా. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇంత ఇది ఉన్నారు కదా సార్ మీరు. నాకు ఒక తెలియని ప్రశ్న, పులివెందల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాధారణంగా ఒక డిఎస్పి స్థాయి అధికారి ఉంటే చాలు అక్కడ ఎన్నికకు. అలాంటిది ఒక డిఐజీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ వెళ్ళేంత అవసరం ఉందంట సార్? ముందంట ఉంది, లేదంటే లేదు. ఉన్నదే 2 ఎలక్షన్లు అండి, ఒంటిమిట్ట పులివెందుల. ఒంటిమిట్ట అంతా సాదాసీదాగా జరుగుతుంది. పులివెందుల్లో నేను వెళ్ళిన ఆ రోజు 3 రోజుల ముందు వెళ్ళాను. వెళ్ళిన రోజు ఎవరినో కొట్టుకున్నారని చెప్పి వెళ్ళేటప్పటికి వచ్చి 2 మీడియా వాళ్ళు కెమెరా వచ్చుకుని నేను మాట్లాడిన దానిలో 2-3 క్యాచీ పదాలనే పట్టుకుని వెనక్కి ముందుకి తిప్పి చేస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చాను. ఇప్పుడు పులివెందులకు రక్త చరిత్ర ఉందండి, 50 సంవత్సరాల రక్త చరిత్ర ఉంది. ఉందంటారా సార్? లేదంటారా? 77 నుంచి అక్కడ ఒక రక్త చరిత్ర ఉంది. ఏ విధంగా సార్? పులివెందులు అంటే ఒక ఎలక్షన్ అంటే ఒక రక్త చరిత్ర ఉంది పులివెందుల ప్రాంతానికి. అదన్నీ మానేసి ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు మేము తీసుకోవటం జరిగింది. ఒక పార్టీ వాడు ఇంకో పార్టీ వాడు ఎదురుపడకుండా పకడ్బందీ వ్యూహం ప్రకారం వాళ్ళకు ఒక ప్రణాళిక ఇచ్చి రూట్స్ ఇచ్చి ప్రచారం చేసుకోమన్నాం. ఒక ఊర్లో ప్రచారం చేసుకునే వాళ్ళు మాకు పోలీస్కి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వేరే ఊరికి వచ్చి అక్కడ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసుకునే చోటకు వచ్చేటప్పటికి అక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు
ఏదో పత్యాపారం అని క్యాజువల్గా మాట అవును అంటే సార్, అవును సార్. దాన్ని రాజకీయ వెనక్కి నాయకులు పత్యాపారం చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. దాన్ని వెనక్కి ముందుకి వెనక్కి తిప్పేసి నువ్వు ఒక రకమైన నీ సొంత పాండిత్యం ప్రదర్శిస్తే ఏంటని చెప్పి నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇచ్చారు సార్. ఉమ్. అంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సార్, ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఉంటే సరిపోతుంది, డిఐజీగా మీరు అంతలా మరి వెళ్ళాల్సినంత అవసరం ఏమి వచ్చింది అక్కడికి? వెళ్ళాలంటే చిన్న ఎన్నిక, చిన్న ఒక ఎన్నిక ఉప కాదు, ఎన్నిక. మనం కడప నుంచే మానిటర్ చేద్దాం. ఆ. అక్కడ ఇష్యూస్ జరగటం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ అక్కడ కొంతమంది మిమ్మల్ని హీరోగా చూస్తున్నారు, కొంతమంది వాళ్ళైతే విలన్గా చూస్తున్నారు. ఎందుకంటే గతంలో 96 అనుకుంటా ఒక హీరో రావాలంటే ఇంకో విలన్ ఉండాలి కదండి. ఒక హీరో డెవలప్ అవ్వాలంటే విలన్ ఉంటేనే హీరో వస్తాడు కదా. విలన్ Correct, sir. హీరో అవసరం లేదు కదా. ఓకే సార్. ఇప్పుడు మీరు హీరోనా విలనా? రెండు ఒక షేడ్లో హీరో, ఒక షేడ్లో విలన్. అంటే ఒకళ్ళకి విలన్ ఒకళ్ళకి హీరో, దానికి మనం ఏం చేస్తాం? ఏదైనా ఒక సినిమాలో వచ్చి విలన్ రోల్ చేయమంటే చేస్తారు సార్? నాకు సినిమాల్లో ఇంట్రెస్ట్ చేసే అంత ఇంట్రెస్ట్ లేదు, అంత టైము లేదు ప్రస్తుతం. ఎందుకంటే ఐ థింక్ 96 ఎలక్షన్ అనుకుంటా సార్, పార్లమెంట్ ఎలక్షన్స్. రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు. స్వర్గీయ ఐపీఎస్ ఉమేష్ చంద్ర గారు. అంటే మీరు చెప్తున్నట్లనే ఓట్ క్యాప్చరింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ, మొత్తం కూడా అక్రమంగా ఉంటుంది, అది ఇది కట్టడి చేయాలి, రాజశేఖర రెడ్డిని కట్టడి చేయాలనేసి ఒక షాడో లాగా వెంటాడారు ఆయన్ని, రాజశేఖర రెడ్డిని. ఆ ఎన్నికల్లో ఇక రాజశేఖర రెడ్డి ఓటమి తథ్యము అనుకున్నారనమాట అందరూ కూడా. ఐ థింక్ 4500, 5000 రేంజ్లోనే ఆయన గెలిచారు. ఉమేష్ చంద్ర గారు ఎంతో ప్రయత్నించినా కూడా చేయలేకపోయారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్. కానీ ఒక డిఐజీ కోయ ప్రవీణ్ గారు పులివెందుల కోటను దగ్గరుండి బద్దలు కొట్టించారు అంత మనకు అవసరం అని లేదండి. ఒక వర్గము, గెట్టోడు పులివెందుల కోటనే బద్దలు కొట్టించారు ఆయన అని అంత. కానీ ఆ స్థాయి అధికారి వచ్చి వన్ సైడ్ ఎలక్షన్ జరిపించారని ఇంకో సెక్షన్ ఈ కామెంట్స్. మనం ఏం చెప్తామండి, వాడు పర్సెప్షన్ వాళ్ళకి ఉంటుంది. యాక్చువల్లీ నేను వెళ్ళాల్సిన ఎలక్షన్ అయితే కాదు అక్కడ. అవును సార్, వాస్తవం సార్. వాస్తవమే, కడపలో ఉంటే సరిపోయేది. అవును సార్. మామూలుగా జనరల్ విజిట్ కింద వెళ్ళి ఒక రోజు అన్నీ చూస్తున్నప్పుడు ఈ కాంట్రవర్సీస్ వచ్చినాయి. కాంట్రవర్సీస్ వచ్చేటప్పటికి దానికి మళ్ళీ రెక్టిఫై చేసి ఇదే ఒక రెండు TV9 NTV వాడు క్యాచీ వర్డ్స్ని పెట్టి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేశాడు. మరి ఒకసారి చేసిన తర్వాత దాన్ని బ్రేక్ చేయాలి కదా, దానికోసం వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత అవినాష్ రెడ్డి గారిని ప్రివెంటివ్ కస్టడీలో తీసుకుంటే ప్రివెంటివ్ కస్టడీ నుంచి ఆయన తప్పించుకు రావడం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. తప్పించుకొచ్చారు సార్. అంటే సరే, తప్పించుకొచ్చారు అంటే తప్పించుకు రావడం అనేది మనం పక్కన పెడితే, అసలు ఆ చిన్న ఎన్నికకు అవినాష్ రెడ్డిని, ఒక ఎంపీ అయినా అవినాష్ రెడ్డిని ముందస్తు అరెస్ట్ ఎందుకు చేయాల్సిన అవసరం? ఎవరినైనా చేయొచ్చండి. అలాగే టీడీ అంటే ఏం లేదు, ఆయన ఓటర్ కాదు అక్కడ. ఆయన తిరిగితే ఇప్పుడు ఓటర్, ఇప్పుడు ఆయన పులివెందుల మున్సిపాలిటీ ఓటర్, జడ్పీటీసీ ఏరియా ఓటర్ కాదు ఆయన. ఆయన ఇంట్లో ఉన్నా సరిపోయేది, కానీ ఆయన తిరుగుతాడు, జనం మొబిలైజ్ అయ్యి అన్నీ చేస్తున్నారని చెప్పి ప్రివెంటివ్ కస్టడీకి తీసుకోవాల్సి వచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని కూడా మనం ప్రివెంటివ్ కస్టడీకి తీసుకున్నాం, రామ్ గోపాల్ రెడ్డి గారిని. భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎవరినైనా తీసుకోవచ్చండి. ఓటర్ కాని వారు చాలా మంది వచ్చి అక్కడ ఓట్లు వేశారని వాళ్ళు కొంతమంది నేను ఎట్లా గుర్తుపడతానండి? నాది పులివెందుల, నాది ఎక్కడో రాజమండ్రి దగ్గర, ఆ ఊరోళ్ళు ఎవరు తెలుసు. అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ అయితే వెళ్తాం, డిస్టర్బెన్స్ ఏదైనా కంప్లైంట్ వస్తే వెళ్తాం. ఆ రోజు TV9 నుంచి తిరుపతి నుంచి ఒక రిపోర్టర్ వచ్చి ఇలా తిరిగిపోయి అలా తిరిగిపోయి ఏదో అడగబోతాడు, తీరా చూస్తారు వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే చూపి అంటే ఏముండదు. వాళ్ళు యాక్షన్ చేస్తారు సార్, మీరు అసలుకి మోనో యాక్షన్ లాగా అసలుకి. ఆయన భావజాలం అట్టే ఉండింది, ఇట్లా అన్నట్టే చెప్పాడు. ఏ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంటే చూపిస్తాం, ఎందుకే తిరిగి తిప్పి అదే అడుగుతాం అన్న. సార్ అది పెద్ద గొడవ జరిగింది ఆ ఎలక్షన్ సందర్భంగా. ఎలక్షన్లో ఏం గొడవ జరగలేదు, ముందు రోజు చెప్పే అదే కదా. ఇప్పుడు వాళ్ళేమి చిన్నపిల్లలు కాదు. ఆ ప్రాంతానికి ఒక రక్త చరిత్ర ఉంది, 50 సంవత్సరాల హింసాత్మక చరిత్ర ఉంది అక్కడ. ఎదురుపడితే గొడవ అయితే జరుగుతాయని ఎదురుపడకుండా మనం ప్రణాళిక ఇచ్చాం. ఆ ఊరు పేర్లు కూడా నాకు అప్పుడు గుర్తొస్తుంది. నలగొందవారిపాలెం అనే గ్రామంలో వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకోమని వాళ్ళకి రూట్ ఇవ్వటం జరిగింది. పక్కన కనంపల్లి అనే గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రచారం చేసుకోవటానికి ఆ రోజు అనుమతి ఇవ్వటం జరిగింది. నల్గొందపల్లి ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు తర్వాత పులివెందుల పక్కన వేల్పుల రామలింగారెడ్డి ఇద్దరు కలిసి కనంపల్లికి వెళ్ళారు. కొన్ని వెళ్తున్నట్టు మనకు ఎవరికీ చెప్పలేదు. వెళ్ళటం ఎవరో ఒక వ్యక్తి వారం క్రితమే వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తి ఇంటికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళాడు అనేది మనకు తెలియదు. బుజ్జగిస్తాకి వెళ్ళారా బెదిరిస్తాకి వెళ్ళారా అనేది అయితే నాకు వాస్తవంగా తెలియదు. అక్కడ అదే సమయంలో ఆ ఊర్లో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న వాళ్ళు
వీళ్ళు వచ్చి వాడిని బెదిరిస్తున్నారని వాడిని అడ్డగిస్తా, వీళ్ళిద్దరూ వచ్చి అతను బెదిరిస్తున్నారనే దాని మీద అడ్డగిస్తాకు వచ్చారు. వచ్చినప్పుడు అందులో ఆ వేముల మండలం చెందిన అతని పేరు కరెక్ట్గా పార్థసారథిరెడ్డి తమ్ముడు, అతని పేరు నాకు ఐడియా లేదు. ఓకే సార్. అతను శేషారెడ్డి. ఇతనికి వీళ్ళకి ఏదో వెరైటీస్ దానిలో ఏదో మనస్పర్ధలు వాళ్ళకు దాన్ని చూసుకుని రాము కనిపించేటప్పటికి అతను శృతి మించి చావబాదాడు, కార్ అంతా ధ్వంసం చేశాడు. అక్కడున్న బీటెక్ రవి తమ్ముడు భరత్ రెడ్డి చచ్చిపోతాడరా బాబు అని విడదీశాడు. ఇవన్నీ మాకు చెప్పెళ్ళారా? మరి ప్రత్యాపారాలు చేయటానికి వెళ్తే నేనేమన్నా కాపలాగా అయినా అన్నా. నల్గొండ రూపాయల్లో ప్రచారం చేసుకోమన్నప్పుడు అక్కడ చేసుకోవాలి. లేదు నాకు వేరే పర్సనల్ పని ఉంది, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయాకైనా వెళ్ళాలి, లేకపోతే మేము వెళ్తున్నాం అక్కడ వేరే చిన్న పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూ ఉంది కొంచెం అంటే మనం జాగ్రత్త తీసుకుందాం కదా. మనకి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు, మనం ఏమైనా ఊహిస్తామా? ఎదురు పడకుండా మనం అంతా ప్రణాళిక వేసినప్పుడు మన దానిలో వాళ్ళు కూడా సహకరించాలి కదా. ప్రజాస్వామ్యబద్ధంగా రెండు పార్టీలు ఒకే గ్రామంలో ప్రచారం చేసుకోవచ్చు, శాంతియుతంగా చేసుకోవాలి. అది చేసుకోవచ్చు, పులివెందుల్లో చేసుకోవచ్చు. అలాగా అంటే కడప జమ్మల మడుగు, పులివెందుల, తాడిపత్రి, ధర్మవరంలో చేసుకోవచ్చు. అలాగా అంటే మీరు వాస్తవంగా మాట్లాడండి. ఓకే సార్, నేను ఓకే సార్, పులివెందల, తాడిపత్రి, జమ్మల మడుగు వీటిని నేను ఒప్పుకుంటా సార్. ధర్మవరంలో పరిస్థితి అదే లేదు, ధర్మవరం అంత లేదు. ఇప్పుడు సూర్యుడు చనిపోవడంతో పోయింది అది. ఈ మూడు ప్రాంతాల్లో మీరు చెప్పినట్టు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేయటానికి వీలు పడుద్దా? మూడు నియోజకవర్గాల్లో చెప్పండి. పులివెందల మాత్రం నాకున్న అవగాహన ప్రకారము ఇప్పుడు వన్ సైడ్ ఎలక్షన్ సార్. అది వన్ సైడ్ ఎలక్షన్. ఇప్పుడు పోటీ వచ్చింది కదా, మరి ఎదురు పడితే ఏమవుద్ది? అది పోటీ ఇచ్చారు, ఇప్పుడు వరకు పోటీ లేదు. పోటీ ఇచ్చినప్పుడు ఇద్దరు ఎదురు పడితే ఏం జరిగే అవకాశం ఉంటుంది? అంటే ఆ ఎదురు పడ్డము, ఆ బలం వచ్చిందే మా వెనకాల ఐపీఎస్ కోయ ప్రవీణ్ గారు ఉన్నారు అని వాళ్ళ ధైర్యము, వాళ్ళ ఆరోపణ. వాడు 100 అంటాడండి, మనకు అనవసరం అండి. ఇప్పుడు మనకి ఇద్దరు పోటీ, ప్రజాస్వామ్యంలో ఇద్దరికి మధ్య పోటీ ఉండాలి, అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. మీకు తెలుసు, మీరు ఈ రాయలసీమ ప్రాంతం వాళ్ళే. ఈ 3 నియోజకవర్గాల్లో ఒకే ఊర్లో 2 పార్టీలు ప్రచారం చేసుకోవటం వీలవుతుందా? ఈవెన్ మనకు ఇదివరకు ఆళ్ళగడ్డలో కూడా ఆ పరిస్థితి లేదు. మీరు రియాలిటీస్ మాట్లాడాలి. ఇవన్నీ రియాలిటీస్ అన్ని తొంగలో దొక్కేసేసి ప్రత్యాపారాన్ని వెనక్కి ముందుకి పైకి కిందకి తిప్పేస్తే అయిపోదు కదా. ఈ 3 ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ ప్రజాస్వామ్యం లేదంటారు సార్ మీరు? ప్రజాస్వామ్యం ఒక రకంగా ఉంటుంది, మీకు తెలిసినట్టు టెక్స్ట్ బుక్ ప్రజాస్వామ్యం అయితే లేదండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారులు అంటే వాళ్ళు ఆ రాజ్యాంగాలు అల్లుకుంటున్నారు కదా సార్. వాళ్ళేమో రాజారెడ్డి రాజ్యాంగం అంటారు, వీడియోస్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. మన రాజ్యాంగం ఏంటి సార్ అసలుకి? అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనది, భారత రాజ్యాంగం మనది, కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం. మరి ఈ రాజ్యాంగాలు ఏంటి సార్ మధ్యలో అటు ఊర్లో ఉంటాయండి? ఇంకా పూర్తిగా మనకు వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ ఇక్కడికి రాలేదండి కొన్ని ఊర్లకి. అది మరి లెట్స్ యాక్సెప్ట్ ద రియాలిటీ. వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ టెంప్లెట్ ఏదైతే ఉందో లాస్ట్ మైల్ విలేజెస్కి అట్లీస్ట్ మన ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లోకి ఇంకా లాస్ట్ మైల్ డెమోక్రసీ రాలేదు. సందట్లో సడేమియన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేల్పుల రామును అంతం పొందించడానికి ఆ రోజు దాడి చేశారు అనేది వాళ్ళ ఆరోపణ సార్. అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు అతను ఆ ఊరు కేసులు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ మీద నమోదు చేశారు, వీళ్ళకన్నా ఎక్కువ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇద్దరి మీద చేసామండి, అదేం లేదు. కేసులు సమన్వయంగా చేసామండి, ఎవరిని ఉపేక్షించలేదు. ఇప్పుడు వేలుపుల రాము అక్కడికి వెళ్తున్న రమేష్ యాదవ్ అనే ఎమ్మెల్సీ గారిని తీసుకుని అక్కడికి వెళ్తున్న సమాచారం పోలీసు వద్ద లేదండి. మనం వాళ్ళు ప్రచారంలో ఎదురు పడకుండా మనం ఒక ఇద్దరికి రూట్స్ ఇచ్చి సఫిషియెంట్గా బందోబస్తు పోలీస్ సిబ్బందిని పెట్టాం. వీళ్ళిద్దరూ ఇండివిజువల్గా వచ్చి రావటం వల్ల వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకుని అక్కడ డెఫినెట్లీ ఆ మనస్పర్ధలు ఉండటం వల్లే అంత దారుణంగా అటాక్ చేశాడు. లేదంటే అంత మామూలుగా చిన్న మాట అనుకుని వాళ్ళు వెళ్ళిపోవటానికి ఫెసిలిటేట్ చేద్దరు. వాళ్ళకి వ్యక్తిగత వైషమ్యాలు ఉండటం వల్లే కొంచెం అతిగా స్పందించాడు శేషారెడ్డి అని ఆయన. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే పులివెందాలలో వాళ్ళు జెండా పాతారంటారా సార్? 100% కదా. మరి ఎలక్షన్లో ఎటువంటి హింస జరగలేదు. అంటే క్యాండిడేటే ఓటేసేకి ఇబ్బంది అయింది, క్యాండిడేట్ వెళ్ళకపోతే ఎవరేం చేస్తారండి? వచ్చి వేసుకుంటే కూడా మేము పిలిచినా రాలేదు. అండ్ మీ బాబు మీరు వచ్చి ఓటేయండి అంటే వస్తున్నా అని రాలేదు. మరి మనం ఏం చేస్తాం? మీరు పిలిచారు? అదే మా సిబ్బంది పిలిచారు. ఈ ఎపిసోడ్ అంతా అయిపోయినాక అరే నేనెందుకు వెళ్ళాను ఊరికి పోయి ఈ బురద నేను పూసుకోవాల్సి వచ్చిందని ఏమని అనిపించదా సార్? ఏమనిపించలేదు, దానికేముంటుంది. ఏమీ అనిపించదు. ఎట్లా సార్ మీరు అసలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏమి పట్టించుకుని అని అంత ఈజీగా తీసుకుంటున్నారు, అంత కూల్గా తీసుకుంటున్నారు? ఏమోనండి తెలియదు.
ఏది కూడా అసలు ఎంత చాలా సింపుల్గా తీసుకుంటున్నారు అసలు, ఏది కూడా మామూలుగా జరుగుతుంటాయి అది అని అంత ఈజీ కాదు కదా సార్ ఒక ఆఫీసర్. ఏమైందండి ఇప్పుడు 17 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఫస్ట్ పోస్టింగ్ నుంచి టీవీల్లో కథనాలు, పత్రికల్లో కథనాలు, ఒక దానిలో ఆధారం లేదు. ఆ కథనాలు రాసిన వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. నేను కోర్టు మేకులు ఎప్పుడూ ఎక్కలేదు. ఏంటి ఇంకంతకన్నా మనకి ఏమయ్యేది? మీరు ధర్మవరం తిమ్మపల్లి సూర్యప్రతాప్ రెడ్డి అలియా సూర్యుడి గారి గురించి అన్నారు సార్. సూర్యుడు పోయిన తర్వాత సూర్యుడి గారి గురించి మీకు తెలుసా సార్? అంత తెలీదు. అంత పర్ఫెక్ట్ గా పేరు అంటే ఏదో మాటల్లో ఇయర్సే నాలెడ్జ్ అండి. అంటే నాకున్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఏర్పడిన అసెస్మెంట్ అంటే ఫ్యాక్షనిజాన్ని గుండెకై ఈ 4 కాన్స్టిట్యున్సీలు అనేది ఒక అసెస్మెంట్లో ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది. పులివెందుల, జమ్మలమడుగు, తాడిపత్రి, ధర్మవరం అనేది ఫ్యాక్షన్కి హార్ట్ అని. ఓకే, అది బాగా అంటే ఇక్కడ హిస్టరీ బట్టి అంతా చూస్తే ఓకే ఇక్కడ నుంచి స్పిల్ ఓవర్ తప్పితే ఒరిజినల్ హార్ట్ ఇది అనేది ఒక ఒపీనియన్ ఫామ్ అయింది. ఈ టీవీలలో కథనాలు వచ్చినప్పుడు పేపర్లలో అంటే పాత హిస్టారికల్ డేటా నుంచి చెప్తున్నాను. ఓకే సార్. ఇప్పుడు సార్ మీ గురించి ఏదైనా వచ్చినప్పుడు అంటే మేడం కావచ్చు, మీ పిల్లలు వాళ్ళు టీవీ చూడరండి. వరంగల్లోనే ఆ ఫేస్ దాటిపోయాం. అవునా సార్? వరంగల్ అసలు ఏమీ తెలియని ఫస్ట్ పోస్టింగ్లోనే మనం ఒక బాధితుడి ఆర్తనాదానికి స్పందించి రియాక్ట్ చేస్తుంటే పవర్ఫుల్ క్వార్టర్స్ అన్ని అష్టదిగ్బంధనం చేసి అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పటి నుంచి టీవీ చూడటమే మానేశారు. ఓకే, అంటే పేపర్ కథనాలు కూడా పేపర్ కానీ టీవీలో కానీ అస్సలు చూడరు. అంటే అమ్మా నాన్న ఉన్నారు కదా సార్, అమ్మా నాన్న తమ్ముడు వీళ్ళు చూసినప్పుడు స్పందించి ఏంటి ఇలా వచ్చింది ఇవన్నీ ఏం అడగరు. ఇంత హ్యాపీ లైఫ్ ఎలా ఉంది సార్ మీ ఫ్యామిలీలో? అసలు ఏమి పట్టించుకోకుండా జరిగేది జరగగా మానదు అనే ఒక సూత్రాన్ని నమ్మి ఎలా ముందుకు పోతున్నారు అసలు? స్ట్రాంగ్ డీప్ రూటెడ్ ఫెయిత్ అండి. అంత వయసు అంత ఆధ్యాత్మికత ఎక్కువ అండి ఫ్యామిలీలో. అవునా సార్? అంటే మా ఫ్యామిలీలో. ఓకే ఓకే, మీకు కూడా ఉందా సార్ బాగా? అంటే అదే కొంత ఉన్నట్టు కొంత లేనట్టు. అంటే రామకృష్ణ పరమహంస, వివేకానంద, లేకపోతే ఇదంతా కొంచెం ఆ టైప్ ఫెయిత్ స్ట్రాంగ్ అండి, కొద్దిగా ఆధ్యాత్మికత. మరి గండికోటలో మీరు డైరెక్ట్గా 2-3 సార్లు కూడా వెళ్ళారు. ఎందుకు సార్ ఇంతవరకు అది ముద్దాయిలు ఊరు తెలుదు అంటే అండి? గండికోట విషయంలో ఏం జరిగిందంటే అండి, మొదటి నుంచి కూడా కుటుంబ సభ్యుల మీదే మనకి అన్ని యాంగిల్స్లోనూ కూడా కుటుంబ సభ్యుల వైపే మనకి మన ఇన్వెస్టిగేషన్ దారితీసిందండి. వాళ్ళు కూడా చాలా తెలివిగా ముందు నుంచే ప్లాన్డ్గా మేము మా ఇంట్లో మా అమ్మాయి చనిపోతే మమ్మల్ని అనుమానిస్తారేంటని ఒక నెరేటివ్ రన్ చేసి పోలీస్ వారిని డిఫెన్స్లో పెట్టారు. సో ఇందుకు ఫ్యామిలీ మీదకి ఇదంతా ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇట్ వాజ్ ఎ కాన్షియస్ డెసిషన్. మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైం లేట్ అయినా పర్లేదు, అదర్ ఆస్పెక్ట్స్ అన్నీ మనం కొండందవి ఎలకన పట్టే కార్యక్రమంలా చేపట్టాం. అన్ని విధాలుగా అన్ని రూల్ అవుట్ చేసినా కానీ కుటుంబ సభ్యుల వైపే అది చూపిస్తుంది. పాలిగ్రఫీ అయిందండి. పాలిగ్రఫీ అనేది కొంత అది వాడు కన్క్లూజివ్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఒకళ్ళేమో పాజిటివ్ అంటారు, ఒకళ్ళేమో మిక్స్డ్ ఒపీనియన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది నార్కో అనాలిసిస్కి గుజరాత్లో డేట్ తీసుకున్నాం, అపాయింట్మెంట్. అక్కడికి తీసుకెళ్తాం. ఒకవేళ ఏది వచ్చినా కానీ ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రకారం ఫ్యామిలీ మెంబర్స్ మీదకే వెళ్తుందండి. పూర్తిగా మీది వ్యవసాయ కుటుంబమా సార్, లేకపోతే ఏమన్నా? లేదండి, మా నాన్నగారు వాళ్ళది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి. సార్ నాన్నగారు ఏం చేసి? నాన్నగారు పేరు చెప్పలేదు. నాన్నగారి పేరు మాధవరావు, కోయ మాధవరావు. అమ్మగారి పేరు సార్? సరోజమ్మ. నాన్నగారు ఏం చేసేవారు సార్? నాన్నగారు గ్రాడ్యుయేట్ అండి, బీకామ్ 1974 పాస్ అవుట్. ఏం చేసేవారు సార్ నాన్నగారు? గవర్నమెంట్ ఏదో కొన్నాళ్ళు పార్ట్ టైం జాబ్ బ్యాంక్లో చేశారు, తర్వాత ఇంట్లోనే ఉండిపోయారు. అంటే వాళ్ళ 4 అన్నయ్యలు కూడా బయట ఉండటం వల్ల ఆయన ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. మొత్తం ఆయన ఇంట్లో 5 అన్నదమ్ములు వాళ్ళు. పెద్ద ఆయన చార్టెడ్ అకౌంటెంట్, 2-3 డాక్టర్, 4 ఆయన ఇంజనీరు. సో ఇంట్లో ఎవరో లేకపోవడం వల్ల ఆయన ఇంట్లో ఉండిపోయారు. సార్ ఇప్పుడు మొన్న ఇటీవల మీరు పొంగనూరు వెళ్ళినట్టున్నారు సార్. ఈ నల్ల బెల్లం గురించి ఒక కామెంట్ చేయండి. నల్ల బెల్లం అంత తయారుతుంది, ఇక్కడ నుంచి ప్రపంచానికి అంతా పంపిస్తున్నారా అది ఇది అన్నట్టుగా? చిత్తూరు అని తెలుసు నాకు, పొంగనూరు చిత్తూరు అంటే స్పెసిఫిక్గా పొంగనూరు అనే దాని మీద నాకు అంత అవగాహన లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ సారా ఎక్కువగా వేస్తున్నారంటే బెల్లం ఎక్కడ తయారు చేస్తారు? మీరు ముందు బెల్లాన్ని ఆపండి, అది మానేసి సారా దాని గురించి అని ఏదో మామూలుగా క్యాజువల్గా అన్నామండి. దాన్ని కూడా మీడియా కొంత కాంట్రవర్ట్ చేసిందంటే ప్రపంచం అంతా పోతే ప్రపంచంలో ఎంత సారా కాస్తున్నారు, ఏం కదా ఈ బెల్లంతో ఏంటి
అంటే నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. నేను వరంగల్‌లో పనిచేసినప్పుడు, లేకపోతే సార్. విజయనగరం, ఒరిస్సా బోర్డరు, లేకపోతే అక్కడ సార్ బెల్లం పట్టుకుంటే బెల్లం చిత్తూరు బెల్లం అనేవాళ్ళు. చిత్తూరు నల్ల బెల్లం అనేవాళ్ళు. సార్ ఆ బెల్లం షావుకారు మీద రైడ్ చేస్తే హైకోర్టు నుంచి మాకు ఇవి వచ్చాయన్నమాట. కంటెంప్ట్ నోటీసులు వచ్చాయి. మీరు ఒక డిఐజీ గారు సార్. ఈ ఇంటర్వ్యూలో అసందర్భం అనుకుంటున్నా అడగడానికి, చిన్న ప్రశ్న అది, అది పెద్ద ప్రశ్న కానీ అడగాల్సి వస్తుంది. వర్ర రవీంద్ర గురించి ఒకసారి చెప్పండి. అంటే గతంలో వర్ర రవీంద్రని అరెస్ట్ చేయడము, ఆ తర్వాత వాళ్ళ వైఫ్ మీడియాకు వచ్చేసి నా భర్తను చంపాలని చూస్తున్నారు, నేను వదిలిపెట్టను, అది ఇదంటూ కామెంట్ చేశారు. ఏంటి సార్ ఈ వర్ర రవీంద్ర ఎపిసోడ్ అసలు? వర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు కదండి. అతను మార్కాపురం దగ్గర అరెస్ట్ చేశారు, తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేశారు. ఇంట్రాగేషన్ రిపోర్ట్లో ఆయన చెప్పిన విషయాలన్నీ నేనే ప్రజెంట్ చేశాను కదా ఆ రోజు. వాళ్ళ భార్య మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చాలా వాళ్ళు మాట్లాడతారండి. వాళ్ళు ఏదో వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకుంటారు కదా. కాకపోతే సార్ ఇప్పుడు మళ్ళా సమాజంలో మార్పులు అలా వస్తున్నాయా, అలా అంటే ఖద్దరు చొక్కా నాయకులు అలా చేయడం వల్ల కాకిలు అలా మారుతున్నారా తెలియదు కానీ కొంతమంది పోలీసులు సైతము ఈ మధ్యకాలంలో ఖద్దరు చొక్కా నాయకులకు ధీటుగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయంటారు సార్ అసలు? నేనేం చెప్తానండి, అంటే ఖద్దరు ఎవరైనా ఫస్ట్ భారత పౌరులం కదండి. ఫస్ట్ మనుషులు తర్వాత భారత పౌరులు. వాక్ స్వాతంత్రం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వాళ్ళకి కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మామూలు సగటు పౌరులకి రాజకీయ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి వాక్ స్వాతంత్రం పూర్తిగా ఉంటుంది. మీరు ఇంత నేరుగా మాట్లాడుతున్నారు అంటే ఒక ఇష్యూ మీ దగ్గరికి వచ్చిందంటే తప్పు జరిగింది ఎవరి మాట వినరు, పెద్దబాబు చెప్పినా వినరు, చిన్నబాబు చెప్పినా వినరు, మీరు చేయాల్సుకుని చేస్తారనేది ఉంది. ఇటీవల ఒక ఎస్పీ గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు, నేను కూడా రాయలసీమ బిడ్డనే అని మాట్లాడారు. అంటే ఇవన్నీ చూస్తే గిన ఇంత సినిమా కల్చర్ అండి, సినిమా అంతేనంటారు సార్? ఇవి భవిష్యత్తులో ఇబ్బంది కాదంటారు సార్ ఇవన్నీ కూడా? ఏముంటుందండి, ఏముండదు. గుర్తే ఉండదు, మాట్లాడినోడికే గుర్తుండదు ఏం మాట్లాడారు ఆ టైంకి. అంటే ఇదేంటంటే ఇంతకుముందు ప్రింట్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరో పట్టించుకునేవాళ్ళు కాదు. సోషల్ మీడియా వచ్చి 24/7 న్యూస్ ఛానల్కి ఐటమ్ కావాలి కాబట్టి దాన్నే ముందుకి వెనక్కి రన్ చేస్తారు. మరి సోషల్ మీడియా ప్రాముఖ్యత ఎక్కువ ఉన్న సోషల్ మీడియా మీద కేసులు ఎక్కువైపోతున్నాయి సార్ ఈ మధ్యకాలంలో. ఎమ్మెల్యేల మీద సోషల్ మీడియాలో అంటే ఉన్న విషయాలను సైతము ఒక రివ్యూ రూపంలో పెట్టినా, ఒక వార్త పెట్టినా కూడా వెంటనే కేసులు పెట్టేసి. మా దగ్గర అయితే పెట్టలేదండి. నాకు స్టేట్ తెలియదు. మా రేంజ్లో అయితే అన్లెస్ వ్యక్తిగత దూషణ చేయనంత వరకు మేము ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసు పెట్టలేదు. అన్లెస్ ఆ వ్యక్తిని అసభ్య పదజాలంతో దూషించడం, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మహిళా కుటుంబ సభ్యుల మీద లైంగికపరమైన వ్యంగ్యాస్త్రాలు సంధించిన వాళ్ళ మీద మాత్రమే పెట్టాం. అంటే కోర్టులు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్న అక్షింతలు వేస్తున్నా కూడా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే చాలు, అంటే ఏదన్నా సార్ చాలా గలీజ్గా ఫిల్తీ లాంగ్వేజ్ పెట్టే వాళ్ళు ఉన్నారు సార్. కానీ ఉన్న సిద్ధాంత ప్రకారంగా కొంతమంది నడిచే వాళ్ళు ఉంటారు సోషల్ మీడియాలో. అంటే మనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా మరీ అంత చిన్న స్థాయి ఏం కాదు. సోషల్ మీడియాలో కూడా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారండి, బయటకు వచ్చి సొంతంగా ఛానల్స్ పెట్టుకొని జెన్యూన్గా ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు, జెన్యూన్గా. సోషల్ మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ లైవ్ ఇన్ఫర్మేషన్ టుడే. కానీ కొంతమంది సీఎంలు సోషల్ మీడియా అంటే ఒక చిన్న చూపు చూస్తారు. కానీ అక్కడ నిజాయితీగా ఏదన్నా వార్తను ప్రజెంట్ చేసినా కూడా ఈరోజు కేసులు ఎక్కువైపోతున్నాయి సార్. మరి ఎలా ఉంటుందంటారు ఈ పరిస్థితిని? దానికి మనం ఏం చెప్తామండి, మనమైతే పెట్టలేదు. నాకు తెలిసి మా 4 జిల్లాల్లో అయితే ఈ జెన్యూన్గా ఉంటాయి కదా వాస్తవాలు ప్రజెంట్ చేసిన దానికి కానీ అలాంటి అయితే ఎప్పుడు పెట్టలేదు. ఇటీవల కాలంలో ఏ పోలీస్ అధికారి కూడా టార్గెట్ అయి ఉండరేమో. అంటే పులివెందల జెడ్పీటీసీ, ఒక చిన్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోయా ప్రవీణ్ గారు ఒక టార్గెట్ అయ్యారు, ఒక టార్గెట్గా మారిపోయారు. అదే ఉండదండి, ఆ టైంలో హీట్ ఉంటుంది, తర్వాత మర్చిపోతారు దానికి. ఖచ్చితంగా మన అంటే కడప అంటే తక్కువ వస్తారు కానీ ఇక్కడ నంద్యాల, కర్నూలు వైసీపీ నాయకులు చాలా అప్యాయంగా వచ్చి అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గము. ఆ ఓటం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సరే ఒంటిమిట్ అంటే వేరే విషయము, పులివెందల జెడ్పీటీసీ ఓటం అనేది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అది కూడా వాళ్ళకి డిపాజిట్ గల్లంత అయింది. అంటే భవిష్యత్తులో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అంటే 2019లో వాళ్ళు ఉన్నప్పుడు 49 పాటు మిమ్మల్ని ఒంగోలు ఎస్పీగా చేసి చిన్నపాటి కంప్లైంట్లకే మిమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేయించి పెట్టించారు కదా. మరి ఎన్నిక మొత్తం మీద కోయ ప్రవీణ్ గారే చేశారు. మనం అధర్మం చేయలేనప్పుడు మనకెందుకంటే మేము ఆ రోజు దానికి సొల్యూషన్ అదే వచ్చింది. మనం అధర్మం అయితే చేయలేదు కదా. 19 నుంచి 24 ఏపీ వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏపీ వెంకటేశ్వరరావు గారు పడ్డ ఇబ్బంది మనం చూసామన్నమాట. చివరి నిమిషంలో పాపం ఆయన ఒక డీజీగా ఉన్న ఏముందండి, హ్యాపీగా వ్యవసాయం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. ఏముంది,
అంతేనంటారు సార్. ఆయన పాపం రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా పాపం ఎవరో ఒక్కరేమో వెళ్ళారు సార్. ద్వారకా తిరుమలరావు గారు ఎవరో ఒకరు వెళ్ళారు పాపం. ఎవరు కూడా హాజరు కాలేకపోయారు ఆ ప్రోగ్రామ్కి. మామూలుగా ఆ స్థాయిలో అధికారి రిటైర్డ్ అంటే, ఒక డిఎస్పీ స్థాయి అధికారి రిటైర్డ్ అంటే పెద్ద ఎత్తున బాగా చేస్తారు. ఎస్పీ స్థాయి అధికారి అంటే ఇంకా డిఐజీ అంటే బాగా ఇది ఉంటుంది సార్. అది అసలు వీడ్కోలు సన్మానం అనేది. కానీ ఆ స్థాయికి వచ్చాడనమాట. ఆయన పోరాటమే సరిపోయింది. మరి భవిష్యత్తులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పుడు టార్గెట్ అయ్యారు మీరు వారికి. మీ పరిస్థితి ఏంటి? మీ పైన కక్ష సాధింపులు ఏమైనా ఉండవు అనుకుంటున్నారా? ఏదైనా ఉంటే వద్దా చూద్దామండి, వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎందుకు మరి దాన్ని అంత అయితే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారా? అంతే కదా. మీది వ్యవసాయ కుటుంబం కాదు. మీకు వ్యవసాయం తెలుసు సార్? వ్యవసాయమే, మాది వ్యవసాయ కుటుంబమేనండి. మీరు కాదన్నారు కదా సార్, నాన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఎడ్యుకేటెడ్ వ్యవసాయ కుటుంబం నుంచి చదువుకుని మా నాన్న వాళ్ళ అన్నయ్యలు చదువుకున్నారు, మా నాన్న చదువుకుని ఊర్లో ఉండి వ్యవసాయమే చేశారు. సార్ ఏసీ గదుల్లో కూర్చొని హ్యాపీగా ఉన్న మీరు వ్యవసాయం ఎలా చేస్తారు సార్? ఎందుకు చేయాలండి? నేను చిన్నప్పుడు పత్తి వ్యవసాయం చేశాను, వరి వ్యవసాయం చేశాను, పొగాకు వ్యవసాయం చేశాను, మొక్కజొన్న పండించాను. మీరా సార్? ఓకే. అంటే ట్రాక్టర్తో దున్నేవారా? ఎద్దులు ట్రాక్టర్ దున్నలేదండి ఇప్పుడు. అక్కడ పొలం గట్టు మీద కూర్చొని అన్ని వ్యవసాయం పనులు చేయించామండి. సార్ మరి వ్యవసాయం చేశారు గట్ట అవుతుంది సార్. రైతు యొక్క పరిస్థితి గురించి ఒకసారి వివరించండి. రైతుకి ప్రతిరోజు కూడా ఆరుగాలం శ్రమించి పండించే పంటకు గిట్టుబాటు ధర రాకోకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇప్పుడు మద్దతు ధరల కోసం పోరాటమే ఉంటుంది. కానీ రైతు పండించే పంటతో దళారీ వ్యవస్థ బాగుపడుతుంది. ఈరోజు టమాటా తీసుకున్నా, మనము ఉల్లి తీసుకున్నా, ఇవన్నీ కూడా నేలబారు చూపుతున్నాయి ధరలు. అసలు టమోటా ఉల్లి అయితే రోడ్డు పాలైపోతున్నాయి. అసలు అరటి అయితే మరి దారుణంగా కుప్పలుగా పడేస్తున్నారు. అసలు ఒక రైతు కష్టం గురించి ఒక రైతు బిడ్డగా మీరు చెప్పండి సార్. ఏనండి, మార్కెటింగ్ నెట్వర్క్ పెంచాలండి. టెక్నాలజీ ఆల్ ఓవర్ ఇండియా ఓపెన్ మార్కెటింగ్ ఉండాలి. ఆ ఫార్మ్ లాస్కి ఏదో యాజిటేషన్ వచ్చి అన్ని ప్రస్తుతానికి మళ్ళీ ఓల్డ్ ఏఎంసీసే కంటిన్యూ చేస్తున్నాం కదా. ఓకే. మార్కెటింగ్ అండ్ కోల్డ్ చైన్ సిస్టమ్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలండి. భవిష్యత్తు లక్ష్యం ఏంటి సార్? అసలు మీరు ఒక వైద్య విద్యను అభ్యసించారు. ఓకే. ఇప్పటికీ కూడా చదువు గుర్తుందా సార్ మీకు? వైద్య విద్యను అభ్యసించారు కదా, ఈ కనీసం ఈ అయినప్పుడు గుర్తొస్తాడు. ఇప్పుడు సడన్ గా మీరు ప్రత్యేకించి అడిగితే గుర్తురాదు, కానీ అతను ఒక సిమ్టమ్స్ చెప్తే అప్పుడు అది విన్నగానే గుర్తొచ్చి చెప్తాను. ప్రత్యేకంగా అంటే గుర్తుండదు, కానీ అవసరం అవుతున్నప్పుడు సఫిషియెంట్గానే గుర్తొస్తున్నాయి. ఓకే సార్. అంటే ఇంట్లో పిల్లలకి కానీ మేడంకి కానీ ఏదన్నా జరిగినప్పుడు? నేను చేయనండి, వాళ్ళు చేయించుకోరు కూడా. ప్రస్తుత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో నేరుగా సంబంధాలు ఏమైనా ఉన్నాయి సార్ మీకు? లేదండి, నాకు వాళ్ళతో సంబంధాలు ఏమంటాడు. వాడు గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ మంత్రి గారు. వారు రిటైర్డ్ ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు త్వరలో పార్టీ పెట్టబోతున్నారు అని అంటున్నారు సార్. అది వారి వ్యక్తిగతం అండి, మనకు రాజకీయాల గురించి మనకేం సంబంధం. సార్ ఎప్పుడైనా రాజకీయాల్లోకి వెళ్ళాలి నేను అనుకుంటే మీరు అటువైపు వెళ్తారా సార్? ఏబి వెంకటేశ్వరరావు గారు వెంట నడుస్తారు సార్? లేదండి, ఐ హ్యావ్ ఎ వెరీ స్పెసిఫిక్ ఐడియాలజీ. ఉద్యోగంలో ఉన్నప్పుడు చెప్పకూడదు అది. అంతేనా సార్? ఐఎమ్ నేషనలిస్ట్ అంతే. ఓకే సార్. ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళంతా సర్వీస్ తర్వాత ఇటీవల ఈ రాజకీయ పార్టీలు పెట్టడం ఇది ఫ్యాషన్ అయిపోయింది సార్. అర్థం కాదు, వాళ్ళ ఐడియాలజీ ఏందో అర్థం కాదు మనకు. జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ ఆయన పార్టీ పెట్టారు. ఈరోజు ఏమిది జేడీ లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్. ఐడియాలజీ కాదండి, ఐడియల్నెస్. అది తెలిసి కూడా మళ్ళీ కాదండి. ఇది వరకు సగటు జీవితకాలం 55 నుంచి 65 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు సగటు జీవితకాలం 75 నుంచి 85 పెరిగింది. సో ఈ 60 నుంచి 75, 85కి ఏదో ఒకటి చేయాలి కదా. గత ప్రభుత్వంలో కూడా అధికారిగా పనిచేశారు, ఇప్పుడు అధికారిగా ఉన్నారు సార్. అప్పటికన్నా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు సార్? సేమ్ ఎట్లా యాజ్ యూజువల్గా అలాగే ఉన్నారా? యాక్చువల్లీ హ్యాపీ. ఉద్యోగంలో ఎప్పుడూ ఒకటేనండి, పెద్ద డిఫరెన్స్ లేదు సార్. నాన్ ఫోకల్ ఉంటే కొంచెం ఫ్యామిలీ టైం ఎక్కువ వద్దు, ఫోకల్ పోస్టులు ఉంటే ఫ్యామిలీ టైం తక్కువ ఉంటుందండి. ఫ్యామిలీతో గడపలేకపోతున్నానన్న బాధ ఎప్పుడైనా మిమ్మల్ని వెంటాడిందా? ఈ మధ్యన కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. ఒక అమ్మ మాట వినటం మానేసింది పెద్ద పాప. కొంచెం ఆ స్ట్రెస్ 2-3 months నుంచి కొద్దిగా ఫీల్ అవుతున్నాం సార్. ఇప్పుడు కొంతమంది దొంగలను కావచ్చు, నిందితులను కావచ్చు, పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు సార్. అది మంచి పద్ధతి కాదని కోర్టులు చింతలు వేస్తున్నా కూడా పోలీసులు మాత్రం కొన్ని ప్రాంతాల్లో, మన రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల్లో తమ హీరోయిజాన్ని ప్రదర్శించుకోవడం కోసమో ఇంకో దానికోసమో రోడ్ల మీద తీసుకెళ్తున్న నిన్న రోజు కూడా ఐ థింక్ ఉభయ గోదావరి జిల్లాలో అనుకుంటా కొంతమంది రోడ్ల మీద నడిపించుకుంటూ వచ్చారు. ఇది ఎందుకు సార్? అసలు ఎందుకు ఇది కరెక్ట్ అంటారు? అసలుకి రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకెళ్లడము కరెక్ట్ అంటే కరెక్ట్, రైట్ అంటే రైట్కి రాంగ్కి దే ఆర్ సేమ్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ అండి. బొమ్మ బొలుసు లాంటి మంచి చెడు, తప్పు ఒప్పు అవన్నీ కూడా సేమ్ సైడ్స్. అంటే కొన్ని సందర్భాల్లో
వాళ్ళు మేము తప్పు చేసామనేది వాళ్ళకి కలిగించడం అనేది ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్తే సకాలంలో శిక్ష పడితే ఎలాంటి అవసరాలు రావు. ఇప్పుడు కోర్టు ప్రొసీజర్స్ లేకపోతే వాళ్ళని కూడా మనం తప్పు పట్టక్కర్లేదు. అండర్ స్టాఫింగ్ వల్ల కానీ, లేకపోతే ఇవన్నిటి వల్ల కానీ ఇప్పుడు మర్డర్ కేసే 10 ఏళ్ళు, 12 ఏళ్ళకి గానీ ట్రయల్‌కి రావట్లేదు. లేతే ఓ పెట్టి ఆఫెన్సో లేతే జరిగితే 2, 3 సంవత్సరాల వరకు ట్రయల్ రాదు. ఈ మధ్యలో మళ్ళీ ఇంకో రిపీట్ అఫెన్స్ చేస్తున్నారు. సో ఏంటంటే తప్పు చేశాననే ఒక భావం కలిగించడం కోసం కొన్ని సందర్భాల్లో చేయాల్సొస్తదండి. రైట్ అంటే రైటు, రాంగ్ అంటే రాంగ్ దానిలోకి మనం వెళ్ళలేం. అంటే తప్పు చేసిన వ్యక్తిని ఒక నిందితుని పట్టుకొచ్చి ఒక పరివర్తన తీసుకురావాలి వాడిలో అంటే సిస్టమ్స్ ఉండాలి గదండీ. ఇంకా సిస్టమ్స్ పోలీసులు కొడితే వాడిలో పరివర్తన వస్తుంది. పోలీస్ కొట్టకూడదు కదండి. పోలీస్ ఎలా కొడద్దండి? పోలీస్ ఓన్లీ నువ్వు ఒక నిందితుడిని కానీ లేకపోతే ఒక ఏమంటారు ఒక అల్లర్లు జరుగుతున్న సమయంలో కానీ పోలీస్ అధికారి చేసిన ఆజ్ఞని ఉల్లంఘిస్తే అతను అదుపు చేయటం వరకే అతనిపై బలప్రయోగం చేయవచ్చు. దొంగను కొట్టకూడదు, లేకపోతే మర్డర్ చేసినోడిని కూడా కొట్టకూడదు కదా. ఈ రోజుకి కూడా కొన్ని పోలీస్ స్టేషన్లు ఎస్ఐలు, సిఎస్ఐ అధికారులు పోలీస్ స్టేషన్లో తప్పు పరుచుకోవచ్చు చితక బాదుతున్న దాఖలాలు కూడా అంటుంటారండి. కానీ మరి అది కోర్టు దృష్టికి వెళ్తే సీరియస్ అఫెన్స్ కదా. వాళ్ళ మీద రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. రోడ్డు మీద కొడితే ఇంకా అసలు వాళ్ళని ఇది కోర్టులు వాళ్ళని ఉరిదీసేస్తాయి కదా. వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే వాళ్ళకి కట్టేస్తాయి కదా. అలా రోడ్డు మీద కొట్టరే. రోడ్డు మీద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో వాడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అతను ఇప్పుడు అండ్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి మన సిస్టంలో. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక లాఫుల్ యూనిఫామ్ ధరించిన ఒక అధికారి నువ్వు ఆగంటే ఆగాలి. ఆగకుండా మీదకు వచ్చినప్పుడు నువ్వు ఆగే వరకు నీపై బలప్రయోగం చేయొచ్చు. దానికి ఎవట చెప్తాడు. ఇప్పుడు ఒక యాజిటేషను ధర్నాలో ఉంటుంది. లేకపోతే తెలివిగా ఏం చేస్తారు, ఆడవాళ్ళనే లేకపోతే పిల్లల్ని ముందెడతారు, వెనక నుంచి రాళ్ళు ఇసురుతారు, లేకపోతే ఇవన్నీ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ సొసైటీ మనది. బేసికల్లీ మన లాలో మొరాలిటీ అనేది లేకపోవటం అనేది ప్లస్ ఈ ఓరియంటేషన్, ఈ సోషలిస్టిక్ ఓరియంటేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ అల్టిమేట్లీ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఎనార్కిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. దీనికి ఏం సొల్యూషన్, వన్ డే సొల్యూషను మొరాలిటీలోకి వెళ్తే దేర్ వోంట్ బి ఎనీ సొల్యూషన్. మనకు టైం పడుతుంది ఇవాల్వ్ అవటానికి సిస్టమ్స్. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటుంటాయి కదా సార్, నిజంగా అది జరుగుతుందంటారు సార్? ఆబ్వియస్లీ అండి. చాలా ఇప్పుడు అసలు ఒకప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు బిగ్గెస్ట్ కన్సర్న్ గ్రీవెన్స్ ఆఫ్ పబ్లిక్ ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అయిపోతుంది కదా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఆన్లైన్లోనే రిపోర్ట్ చేసి ఆన్లైన్ ప్రింట్అవుట్ తీసుకుంటున్నావు కదా. సో డెఫినెట్లీ చాలా చేంజ్ వచ్చిందండి. అంటే చాలా పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలు, సిఐల యొక్క పదజాలం ఇప్పటికీ మారడం లేదు సార్. లాస్ట్లో ఏదో ఒక పదం పెట్టి టైం పడుతుందండి. టైం పడుతుంది. ఇప్పుడు నేను పత్యాపారం అని లేకపోతే కొంచెం దురుసుగా మాట్లాడతాను పత్రికలతో అంటారు కదా. ఎవరికి అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్తేనే అర్థం అవుద్దండి. అందరికీ ఒకే భాషలో చెప్తే అర్థం కాదు కదా. అది కరెక్ట్ అంటారా సార్? అంటే మాట్లాడిస్తుంది. డ్రెస్ వల్ల ఏం కొత్తగా ఏం రాదు. డ్రెస్ వల్ల ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. డ్రెస్ ఆ ట్రైనింగ్ వల్ల ఒక పోలీస్ అధికారికి ఎవరికైనా ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుందండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. పని ఒత్తిడి కావచ్చు, అండర్ స్టాఫింగ్ వల్ల కావచ్చు, వచ్చిన వాళ్ళకి ఏంటంటే ల్యాక్ ఆఫ్ వాళ్ళ అండర్స్టాండింగ్ కావచ్చు, వాళ్ళ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, అడిగింది లేకపోతే తిక్కమగ్గా అడగటం వల్ల కానీ, వీళ్ళ సహనం కోల్పోవటం వల్ల కానీ రకరకాలు ఉంటాయండి. టైం టేకింగ్ ప్రాసెస్. ఇంకా మనం వెస్టర్న్ స్టాండర్డ్స్ ఒక పక్కేమో ఒక దానిలోనేమో ఇండియన్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వమంటాం, ఒక దానిలో అమెరికన్ అంటాడు, ఒక దానిలో గల్ఫ్ స్టాండర్డ్ అంటాడు. ఎట్టా అండి మేము చేసేది? ఏదో ఒక స్టాండర్డ్ చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. మనకే రోజుకు పొద్దున్న ఒకటి చెప్తాం, మధ్యాహ్నం ఒకటి చెప్తాం, సాయంత్రానికి ఇంకోటి చెప్తారు. ఇంత కాంప్లెక్సిటీలో ఏంటంటే ఒక్క విషయాన్ని మీద మనం కన్ఫైన్ కాలేము. అంటే ఇంత ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు. మీ కింది స్థాయి సిబ్బంది మీద ఎప్పుడైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు కానీ ఇంకోటి కానీ మీరు వారి పట్ల వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది సార్? అంటే విచారిస్తామండి. నిజమైతే ఖచ్చితంగా కఠినంగా చర్య తీసుకుంటామండి. పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి, నీ పదజాలం మార్చుకో అని చెప్పేటప్పుడు వాళ్ళతో ఏమన్నా వాళ్ళకు కొద్దిగా శిక్షణ అర్థమయ్యే భాషలో చెప్తామండి. కానీ వాళ్ళకి అర్థం అవుతుంది సార్? మావాడికి అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు వాడు పబ్లిక్ను ఒక ప్రత్యేకమైన పదజాలంలో ఎట్లా అదే పదజాలంతో తగ్గించుకో అని చెప్తాం. ఓకే. అంటే టిట్ ఫర్ టాట్ సార్. అక్కడ మాట్లాడితే ఇక్కడ ఇదే ఉంటుంది. ఇప్పుడు వాడు నుంచి ఒక రకమైన కంప్లైంట్ వచ్చింది అనుకోండి, నువ్వు డబ్బున్న వాళ్ళని తప్పితే లేకపోతే నువ్వు ఏదో ఒక వర్గానంటే ఒక రకంగా చెప్తావు,
నువ్వు వాడు పోలీస్ స్టేషన్కి వచ్చినవాడు బట్టలు బట్టి మంచి తెల్ల చొక్కా వేసుకొస్తే ఒకలాగా మాట్లాడుతున్నావు, మాసిపోయిన చొక్కా వేసుకొస్తే డాష్ డాష్ అని మాట్లాడుతున్నావు అంటే అదే భాషలో వాడికి అర్థమయ్యేది కదా. పోలీసు ఎస్ఐ గారు సిఐ గారు అంటే దేవుడు అనిపించుకోవాలరా, ఇలాగ నిజాయితీ మంచిగా ఉండి అందరినీ చూసుకో, చక్కగా అందరికీ న్యాయం చేయని చెప్తాం. ఓకే సార్. విద్యార్థి దశలో మేము విద్యార్థి సంఘాల్లో పాల్గొన్నారు సార్? లేదండి, అసలు మేము కాలేజ్ వచ్చే టైంకి విద్యార్థి సంఘాలు అలాంటివి తీసేశారు కదా, బ్యాన్ చేశారు. ఓకే ఓకే. అంటే మీరు కరెక్ట్లే అండి, మీ ఏదంటే మా తర్వాత 2099 మెడికల్ కాలేజ్ 98 అప్పటికి ఇవన్నీ తీసేశారు. ఓకే, అప్పుడు ఏం లేదు సార్. భవిష్యత్తు కార్యాచరణ ఈ విధంగా ఉండాలని మీకు ప్లానింగ్ ఏం లేదు సార్? 15 ఇయర్స్ సర్వీస్ ఉంది సార్. 15 ఇయర్స్ సర్వీస్. అంతవరకు సర్వీస్లో ఉంటారు పక్కా? ఉంటాం అనుకుంటున్నా ప్రస్తుతానికి. ఇప్పుడున్న యువతకు మీరు ఇచ్చే రాజకీయాల పట్ల కావచ్చు, అంటే బ్యూరోక్రసీ అంటే సివిల్ సర్వీసెస్ సాధించాలని ఒక ఆకాంక్షతో ఉన్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? కష్టపడండి, మ్యాక్సిమం ఆప్టిమల్ యూటిలైజేషన్, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ బెనిఫిట్స్. నీకున్న పరిధిలో 10 మందికి ఎంతమందికి సాయం చేయగలిగితే అంతమందికి సాయం చేయండి. ఒక మంచి సమాజం ఏర్పడడానికి ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు ఈ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు సార్? సార్, మన ఫ్యామిలీ సిస్టమ్ మీద మన ఫ్యామిలీ వాల్యూస్ మెయింటైన్ చేస్తే ఆటోమేటికల్లీ సొసైటీకి కూడా మనం మేలు చేస్తామండి. ది గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఏంటి? ది ఫ్యామిలీ బాండింగ్. సినిమాలలో అంటే చిరంజీవి గారు అంటే ఇష్టము, అన్న ఎన్టీ రామారావు గారు డైలాగ్స్ అన్నారు సార్. రాజకీయంగా తీసుకుంటే దేశంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, ఈ నాయకుడు మంచి నాయకుడు, ఈ ముఖ్యమంత్రిని మంచి ముఖ్యమంత్రిగా చూసిన, ఈ పరిపాలన బాగుండిందని చెప్పడానికి ఏదైనా ఒక ఉదాహరణ సార్? మన స్టేట్కి వస్తే ఎన్టీ రామారావు గారు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు, చంద్రబాబు గారు ఒక రకంగా టెక్నాలజికల్ రెవల్యూషన్ తీసుకొచ్చారు, రాజశేఖర్ రెడ్డి గారు బ్యాలెన్స్ చేశారు, టెక్నాలజీ డెవలప్మెంట్ని సోషల్ వెల్ఫేర్ రెండూ బ్యాలెన్స్ చేశారు. ఈవెన్ తెలంగాణలో కేసీఆర్ కూడా ఒక రకంగా చెప్పాలంటే అసలు తెలంగాణ దిశానిర్దేశాన్నే మార్చారు. అవునా సార్? అంటే ఆయన హీఈస్ ఎ వెరీ గ్రేట్ ఇంటలెక్చువల్ అండ్ డెప్త్ ఉన్న పర్సన్ అండి ఆయన. ఇప్పుడు తెలంగాణ ఈజ్ ఎ టేబుల్ ల్యాండ్, ఇట్స్ ఎ ప్లాటో కదా. తెలంగాణ ఆల్టిట్యూడ్ మీన్ సీ లెవెల్ నుంచి 350 to 550 మీటర్స్లో ఉంది, అంటే మెజారిటీ. తెలంగాణ సర్ప్లస్ వాటర్ 150 మీటర్ మీన్ సీ లెవెల్లో గోదావరిలో ఉంది. సో 150 నుంచి 450కి లిఫ్ట్ చేసేటప్పటికి తెలంగాణ హెస్ బికమ్ ఎ డెల్టా నౌ. మీరు అక్కడ రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు సిట్టింగ్ సీఎంని మర్చిపోతున్నారు. ఆయన కొత్త మొన్నే కదా అయ్యారు. ఇక్కడ కంటిన్యూయింగ్ ద గుడ్ వర్క్ అంతా. ఇక్కడ సార్ జగన్ గారిని మర్చిపోయారు, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి గారిని మర్చిపోయారు సార్. మనకు గుర్తున్నదే అనిపించింది చెప్తామండి. అందరి గురించి అంటే ఎక్కడ ఉంటుంది? జగన్ గారి హయాంలో ఏం నచ్చింది సార్ మీకు? పర్వాలేదు, ఇది వెల్ఫేర్ స్కీమ్స్ కొన్ని బాగానే, కొన్నాటిలో బాగానే స్విఫ్ట్ డెసిషన్ మేకింగ్ ఉండేదండి. వెల్ఫేర్ స్కీమ్స్ బాగుంటున్నారు, కొన్ని బాగా అంటారు, కానీ 11 స్థానాలు వచ్చాయి. అది పాలిటిక్స్ అండి, మనం దాన్ని ఆ సబ్జెక్టులు ఇట్స్ అవుట్ ఆఫ్ మై పర్వ్యూ. కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఎలా? కిరణ్ కుమార్ రెడ్డి ఈజ్ చాలా, అప్పుడు మా ఆఫీసర్స్ ఆయన గురించి దే యూస్ టు టాక్ వెరీ హై ఆఫ్ హిమ్, వెరీ వండర్ఫుల్ సీఎం అని చెప్తుండేవారు. మరి రోషయ్య గారు అని నాకు తెలియదు, అప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నామండి. ఆయనకి స్టేట్కి వచ్చేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం. సో వరంగల్ పోస్టింగ్ అప్పుడు ఆయనే 2 years. అవర్ ఆఫీసర్స్ యూస్ టు గివ్ హిమ్ గ్రేట్ రిగార్డ్ అనమాట. ఆయన గురించి చాలా గొప్పగా చెప్పేవారు. సో మనం వాజ్పేయి, ఇందిరాగాంధీ ఇలా పక్కన పెడితే సార్, మనం మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు, ఇప్పుడున్న నరేంద్ర మోదీ, ఈ పిఎంలలో అంటే అండి గ్రేటెస్ట్ అంటే నాకు తెలిసిన కాడి నుంచి, ఇండిపెండెన్స్ నుంచి అంటే చెప్పలేను, 2 people ఇన్ మై అనాలిసిస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ పిఎంస్ అండి. పివి నరసింహారావు, తర్వాత నరేంద్ర మోడీ. పివి నరసింహారావుకి నరేంద్ర మోడీకి ఉన్న క్వాలిటీస్ ఏంటి సార్ ఇద్దరు తీసుకుంటే? క్వాలిటీస్ లెట్స్ నాట్ గో ఇంటు ఇట్, అంటే హౌ దే మేడ్ ఇంపాక్ట్ ఆన్ ద కంట్రీ అనేది నేను చెప్పగలుగుతాను. ఇండివిజువల్ క్వాలిటీస్ ఇలా అసలుకి పివి నరసింహారావు గారు మన దేశం కోసం చేసిన సంస్కరణలు కావచ్చు, ఇతర అంశాల్లో ఒకటి ఎలాంటి, నరేంద్ర మోడీ గారి సంస్కరణ? ఇప్పుడు పివి నరసింహారావు అనేవాడు లేకపోతే, ఆయన ఆ టైంలో ముఖ్యమంత్రి అవ్వకపోతే ఈరోజు మీరు ఉంటారండి. ప్రధానమంత్రి చేయకపోతే ఈరోజు మీరు ఈ పోస్ట్లో ఈ కెమెరాతో ఉంటారు. ఓ సార్. లేకపోతే ఈ సిఇఓ అని, ఐటీ అని ఇవన్నీ చెప్పుకుని నెలకు 25 లక్షల, సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు అందరూ కూడా దేవుడి బొమ్మతో పివి నరసింహారావు బొమ్మ పెట్టుకుని పూజ చేయాలండి. నరేంద్ర మోడీ అనే ఆయన ఎక్కడో ఉన్న ఇండియాని ఎక్కడికో తీసుకెళ్లారండి. ఒకప్పుడు మనది లాస్ట్ 5 వీకెస్ట్ ఎకనామీస్ ఉండేది 14లో. నో టాప్ 4 ఎకానమీస్ తీసుకొచ్చాడు. ద మిలిటరీ మైట్ ఆఫ్ ఇండియా, ద ఇంటర్నేషనల్ క్లౌట్ ఆఫ్ ఇండియా, అసలు ఒక డిఫరెంట్ లెవెల్ ట్రజెక్టరీకి తీసుకెళ్ళారు.
అసలు ఒకప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తే ముక్కు మూసుకోవాల్సి వచ్చేది. రైలు ప్రయాణం అంటే కంపరం పుట్టేది. కరెక్ట్ నో టుడే యూఆర్ ఎంజాయింగ్ ద ట్రైన్ జర్నీ. రైల్వే స్టేషన్స్ ఆర్ సో క్లీన్. అసలు హైవేస్ కానీ అసలు ఒక కైండ్ ఆఫ్ విజనరీ లెవెల్లో ఇండియా వైడ్ చేస్తున్నాడు ఆయన. అండ్ మిలిటరీ ప్రోవెస్, ద మిలిటరీ ప్రొజెక్షన్, ద డిప్లొమాటిక్ ప్రొజెక్షన్. డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు ఎలా ఉంటాయంటారు సార్ అసలు ఇప్పుడు ప్రస్తుతం? ఇండియా అంటే అండి, ఇఫ్ యూ గో ఇన్ టు ద సబ్జెక్ట్ వెరీ సూన్ ఇన్ మై అసెస్మెంట్ ఇన్ మేబీ నెక్స్ట్ 20 years, like now, once upon a time Soviet Union was the enemy of was the ఏమంటారు ఆర్చ్ రైవల్ ఆర్ ప్రొక్లైమ్డ్. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చైనా ఉంది. ఆఫ్టర్ 20 years ఇండియా విల్ బి వన్ ఆఫ్ ది ప్రొక్లైమ్డ్ రైవల్, నాట్ ఎనిమీ బట్ రైవల్ కింద దే విల్ నోటిఫై ఇండియా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకు డొనాల్డ్ ట్రంప్ అనేది టెంపరీ అండి. See, 2022 is a sea change in Indian diplomacy, Indian geopolitical stance అండి. Indian government of India never expressed or ridiculed the Western hegemony in an international forum prior to 2022. It was first time ever in the history of independent India that the Indian political leadership confronted the Western duplicity in the Western forums in Europe and America. సార్ ఫైనల్గా ఒకటే ప్రశ్న సార్, అసలు మావోయిస్ట్ నక్సలైట్ అనేది ఈ సమాజంలో చాలా ఒక ఇబ్బందికర పరిస్థితి ఉండింది మనకు. నక్సలైట్ అంటే ఇప్పుడు మొత్తం కూడా ఆ వ్యవస్థనే తుడిచిపెడుతోంది. అంటే గతంలో లేనప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళని అడవులోంచి బయటికి పిలిపించి చర్చలు జరిపినా సఫలం కాదు, మళ్ళీ అడవు లేకపోయినా తర్వాత ఒక్కొక్కరుగా ఏరువేత కూడా ఇప్పుడు మొత్తం కూడా ఏరువేతగా అయిపోయింది సార్. అంటే ఈ ప్రస్తుతం కేంద్రం తీసుకుంటున్న విధానాల వల్ల ఇది జరుగుతుందంటారా, లేదంటే మావోయిస్ట్ వ్యవస్థ బలహీనపడింది అంటారా? అంటే ఆర్గనైజేషన్ గ్రే అయిపోయిందండి. ఇప్పుడు 1970sలో ద గ్రౌండ్ ఇన్ ఇండియా వాజ్ రైప్ ఫర్ సమ్ పీపుల్ టు ఇమాజిన్ ఎ రెవల్యూషన్. ఫస్ట్ 67లో నక్సల్బరీ వచ్చింది, తర్వాత శ్రీకాకుళం వరకు వచ్చి అయిపోయింది. మళ్ళీ 77-80sలో ఇట్ వాజ్ అ మోర్ ఆర్గనైజ్డ్ ఎఫర్ట్. అదంతా ఇండియా అంతా చేసి ఆల్ ఆఫ్ దమ్ మర్జ్ టుగెదర్ ఇన్ 2004 అండ్ ఫార్మ్ సిపిఐ మావోయిస్ట్ కదా. సో ఇక్కడ ఏంటంటే నాకు అదర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ నాకు తెలియదు, కానీ మన యునైటెడ్ ఏపీ సినారియో చెప్తా. పోస్ట్ 2000 దెర్ ఈజ్ నో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ అండి. వితౌట్ ఎడ్యుకేటెడ్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ నో ఐడియాలజీ కెన్ సస్టైన్. యూనివర్సిటీ మన లీడర్షిప్ అంతా కూడా హ్యాస్ బికమ్ గ్రే. మెయిన్ అది ఎక్కడో పశ్చిమ బెంగాల్ నక్సల్ బరి అక్కడ. అంటే ఒక్కసారి నీకు ఐడియాలజీ ఉందంటే దే కెన్ మొబిలైజ్ ద మాసెస్ అండ్ హోల్డ్ ద ఆర్గనైజేషన్. వన్స్ ఐడియాలగ్స్ హ్యావ్ బికమ్ గ్రే and leadership is going into illiterate and semi-literate people, they cannot sustain the organization and ideological front. They will become just simple extortionists. అందుకే అయిపోయింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఎప్పుడైనా ఫేస్ చేశారు సార్ నక్సలైట్లతో అడవుల్లో వెళ్ళడము? చాలా వెళ్ళాను. లైవ్ ఫైరింగ్స్ ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. అయితే వైజాగ్ ఎస్పీకి ఉన్న టైంలో 13 times యూఎఫ్స్ అయినాయి. అందులో 3 incidents-లో 6 నక్సల్స్ గాట్ కిల్డ్. ఓకే, మీరు అంటే మీకు ఎప్పుడు థ్రెటనింగ్ కానీ ఎప్పుడు కానీ ఇచ్చేవాళ్ళు అండి చాలా. ఏది మైనింగ్ యాన్రాక్ కొమ్ము కాస్తున్న ఎస్పీ అని, ఎస్ఆర్ని కొమ్ము కాస్తున్న ఎస్పీ అని, బూర్జువా ఎస్పీ అని ఏవో ఇస్తూ ఉండేవాళ్ళు. ఓకే సార్. మాజీ ఎమ్మెల్యే మనకు ఇద్దరు మాజీ ఎమ్మెల్యే, సర్వేశ్వరరావు, కిడారి సర్వేశ్వరరావు, సిల్వర్ సోమ ఇద్దరిని చంపారు. మీరు ఉన్నారు సార్ అక్కడ? లేదండి, అప్పటికి లేను. ఓకే, మరి అంత టార్గెటెడ్గా వాళ్ళని చంపడానికి బలమైన కారణం ఏమంటే సార్? ఏముందండి, వాళ్ళు ఉనికి కోల్పోయారు. రామగూడ ఎన్కౌంటర్లో 40 మంది చనిపోయారు. దానికి ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళు ఉనికి కాపాడుకోవాలి కదా. దే నీడ్ టు రీఎస్టాబ్లిష్. వాళ్ళు కూడా అన్ప్లాన్డ్గా అక్కడికి వెళ్ళి దొరికిపోయారు. డిఐజీగా మీ సిబ్బందికి, మీ కింది స్థాయి సిబ్బందికి మీరు ఇచ్చే సందేశం, సూచన ఏంటి సార్? మ్యాక్సిమం జనాన్ని చూసుకోండి, వచ్చిన వాళ్ళకి న్యాయం చేయండి, మీ శక్తి సామర్థ్యాలు మిస్టర్. మీడియాకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? బాధ్యతగా అంతే. మీడియా అనేది వాస్తవాలను ప్రజలు తెలియపరచాలి తప్పితే ఒక ఒపీనియన్ ఒకళ్ళకి అనుకూలంగా ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒపీనియన్ క్రియేషన్ చేయకూడదు. థ్యాంక్ యూ సార్, చాలా సమయం మా కోసం వెచ్చించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం.